ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 నిలుపవా నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగా నిలుపవా. నిలుపవా నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగా నిలుపవా. కల వంటిది జగమని ఖండితముగా తెలిపినను. కల వంటిది జగమని ఖండితముగా తెలిపినను. మరు నిమిషమే మరపు చెంది మనసు భ్రమియుచుండగా. నిలుపవా నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగా నిలుపవా. వెల్లువికిన కామము వెల్లువల క్రోధము. వెల్లువికిన కామము వెల్లువల క్రోధము. భయము ఈర్ష్య ద్వేషము భంగపరచుచుండగా. భయము ఈర్ష్య ద్వేషము భంగపరచుచుండగా. నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగా నిలుపవా.
కుమిలించే చింతలు కృంగజేయు దైన్యము, కుమిలించే చింతలు కృంగజేయు దైన్యము, మూఢమైన జడతయు ముంచివేయుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా. కర్త నేను కానని కర్తవ్యము లేదని, కర్త నేను కానని కర్తవ్యము లేదని ఎరిగియును ఏదో చేయ పరితపించుచుండగా, కర్త నేను కానని కర్తవ్యము లేదని ఎరిగియును ఏదో చేయ పరితపించుచుండగా నిలుపవా. పలుకు పలుకు మీదిగా పాటలొలుక సాగగా, పలుకు పలుకు మీదిగా పాటలొలుక సాగగా, అహమహమనుభావము అంకురించుచుండగా, పలుకు పలుకు మీదిగా పాటలొలుక సాగగా, అహమహమనుభావము అంకురించుచుండగా నిలుపవా నిలుపవా. నీ వెలుగునాయందు నిశ్చలముగా నిలుపవా, నీ వెలుగు నాయందు నిశ్చలముగా నిలుపవా. ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం, ఓం గురు జయ గురు జయ జయ గురు, ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం, ఓం గురు జయ గురు జయ జయ గురు, ఓం గురు జయ గురు జయ జయ గురు. యోగ వాసిష్టం బలి చక్రవర్తి కథ. బలి చక్రవర్తి అనేది మనకి పురాణాల్లో వస్తుంది. దేవతలందరినీ జయించి బలి చక్రవర్తి 3 లోకాలు కలిస్తే బలి చక్రవర్తి ధర్మంగా ఉండేవాడు. అందుకని ఆయన యుద్ధంలో చంపడం కాకుండా మరొక రకంగా ఆయన్ని తొలగించి ఇంద్రుడికి రాజ్యం ఇప్పించాలని విష్ణుమూర్తి వామన అవతారం వచ్చి బలి చక్రవర్తిని ఒక రకంగా చెప్పి మోసం చేసి ఆయన దించేసి ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చాడు దేవతలు. అది ఆ కథ వేరే ఉందనుకోండి. ఆ బలి చక్రవర్తిని గురించే ఇక్కడ యోగ వాసిష్టం లేదా జ్ఞాన వాసిష్టం అంటారు కదా, జ్ఞాన యోగానికి సంబంధించినట్టుగా ఆ కథను మలిచి ఆయన మనకు అందించారు. యోగ వాసిష్టం వశిష్ఠుడు చెప్పుకున్నారు, రఘుకుల ఆకాశానికి పూర్ణ చంద్రుడు అయిన ఓ రామా అంటే వశిష్ఠుడు రాముడు వారికి చెప్తున్నాడు. క్రమంగా కాకపోయినా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా జ్ఞానం ఉదయించవచ్చు. జ్ఞానం ఇట్లాగే రావాలి అని లేదండి.
ఇట్లా ఇట్లా మొదలు పెట్టాలి, పాఠాలు దిద్దుకోవాలి, తర్వాత గురింతాలు నేర్చుకోవాలి, తర్వాత మాటలు రాయటం నేర్చుకోవాలి, తర్వాత వాక్యాలు నేర్చుకోవాలి, తర్వాత చూసి రావడం నేర్చుకోవాలి. ఇటు చెప్తాంగా అదొక పద్ధతి. అయితే కొంతమంది 15 ఏటో 20 ఏటో మొదలుపెట్టి ఒక 4 రోజులు అన్ని పూర్తి చేస్తారు. అట్లా కూడా ఈ జ్ఞాన మార్గంలో, యోగ మార్గంలో కూడా అట్లా కావచ్చు అంటున్నారు. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, క్రమక్రమంగా ఎక్కడ ఒక పద్ధతి. అయితే ఒక్కోసారి అకస్మాత్తుగా కూడా జ్ఞానం కలగచ్చు అన్నారు. దానికి ఉదాహరణగా బలిచక్రవర్తిని చెబుతున్నారు. బలిచక్రవర్తి వలె అమలమైన జ్ఞానాన్ని పొందవచ్చు. ఆయన వృత్తాంతాన్ని చెప్తాను, విను. దాన్ని వింటే శాశ్వతమైన తత్వబోధని పొందగలవు. శాశ్వతమైన తత్వబోధ అంటే నిలబడిపోతున్నాను వాటిని. ఈ బ్రహ్మాండం అడుగు భాగాన ప్రసిద్ధమైన పాతాళం అనే లోకం ఉంది. ఈ గ్రంథం ప్రత్యేకంగా మనకు తెలుసు, కథల రూపంలో జ్ఞానాన్ని అందించడం. పెద్ద గ్రంథం అంటే యోగ వాసిష్టం పెద్ద గ్రంథం ఇంకా వివరంగా ఉంటుంది. మనం కొంచెం తగ్గించి రాసాం. కథ భాగాన్ని పెద్దగా పట్టించుకోకుండా మనం మనకు కావలసిన భాగాన్ని, జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, దాన్ని ఎక్కువగా చూసుకోవాలి. అమరుల భుజస్తంభాల మీద ధరించబడిన మహారాజ్యానికి విరోచనుని పుత్రుడైన బలి అనే దానవుడు రాజుగా ఉండేవాడు. సర్వలోక విభూషణుడైన ఇంద్రుని కూడా లీలామాత్రంగా జయించగలిగిన మహాపరాక్రమవంతుడైన దైత్యరాజు ఎవడు బలిచక్రవర్తి అందరినీ జయించాడు. 3 లోకాల్లోనూ ఎదురులేని వాడై, అంటే స్వర్గలోకాన్ని ఇంద్రుని వాడు జయించేసి 10 కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. నీళ్లలోని సూర్యుల్లాగా మార్పు చెందే అనేక యుగాలు గడిచిన మీదట సురాసురులందరూ ఉత్పత్తి వినాశాలు పొందుతూ ఉండగా, అందరూ వస్తూ పోతూ ఉన్నారు. కానీ ఏమండి, ముల్లోకాల్లోని ఉత్తమ భోగాలన్నీ బహుగా అనుభవించిన మీదట ఎవరు బలిచక్రవర్తి 3 లోకాలకి ఏకఛత్రాధిపత్యం ఎదురు లేకుండా అందరూ పుడుతున్నారు, చూస్తున్నారు. ఆయన మాత్రం అదే రీతిగా ఉండి ఊరిగా ఉండటం కాదు, అనేక రకాలైన భోగాల్ని, దానికి ఎదురేముందండి, ఏది కోరితే అది వస్తుంది 3 లోకాల్లో. ఆ బలిచక్రవర్తికి ఏమైంది, చివరిలో అనుభవించి రోగం రాలా. ఏమొచ్చిందంటే వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగింది. ఇది ఒక విశేషం అన్నమాట. మనకంత ఆయుర్దాయం లేదు కాబట్టి మనకు కలగట్లా. మనకి ఆ ఆయుర్దాయం బాగా ఎక్కువగా ఉంది, అనుభవించి ఎప్పుడు చూసినా ఇదేరా అన్నట్టుగా అనిపించింది అన్నమాట. వైరాగ్యం కలిగింది. ఒకనాడు మేరు పర్వతం మీద రత్న నిర్మితమైన గవాక్షాలు గల మందిరంలో కూర్చుని సంసార స్థితిని కూర్చి ఇట్లా ఆలోచించసాగాడు. మనకు కూడా ఆ రత్న నిర్మితమైన గవాక్షాలు ఉంటే ఆలోచించచ్చు కదండి. అట్లా అనుకోకూడదు. ఇది కదా మనం ఎక్కడ మనం ఉన్నదంతా మనం ఆలోచించాలి. ఇట్లా ఆలోచించాక బలి తనలో అనుకుంటున్నాడు, మొక్కపోని శక్తి గల నేను ఎంతకాలం ఇంకా రాజ్యం చేయాలి. చూడండి, వైరాగ్యం ఎట్లా వచ్చింది, చేసేదన్నమాట. 3 లోకాల్లో ఎంతకాలం నేను విహరించాలి. ఎన్నో అద్భుత కార్యాలను చేస్తూ పాలిస్తున్న ఈ విశాల రాజ్యం చేత ప్రయోజనం ఏమిటి? అయితే ఏమిటి అనమాట. అనుభవించాను, అయితే ఏంటి? విశాల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, అయితే ఏమిటి? అట్లా వచ్చిందన్నమాట ఆలోచన. ఇన్ని మనోహరాలైన భోగాలను అనుభవించడం చేత కలిగే ఫలమేమిటి? విచారణ లేకపోవడం చేత మిక్కిలి రమణీయంగా కనిపించేవి, నిజానికి నాశశీలాలైన ఈ భోగాలన్నీ నాకు సుఖాన్ని ఎట్లా ఇస్తాయి అనుకుంటున్నాట. ఏంటంటే ఎందుకు అనుభవించి చివరిలో ఇది జ్ఞానం కలిగింది. ఏం జ్ఞానం? అన్ని రమణీయంగా కనిపిస్తున్నాయి, కానీ ఎందుకు రమణీయంగా ఉంటుందంటే విచారణ లేకపోవటం వల్ల అన్నారు. మంచిగా చెడ ఏమిటి ఇది అని అనుకోకుండా ఉంటే అంత బాగుంది అనుకుంటారు.
కానీ నిజానికి నాశశీలాలు అంటే భోగాలన్నీ నశించిపోతున్నాయి. భోగాలన్నీ నశించిపోతే అన్ని ఇక్కడే ఉండే కదండి అంటే ప్రకృతులు అన్ని నశించిపోతాయి. ఏదోటి భోగాలు నశిస్తుంది కాదండి. ఆయనకేం కొరత మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వస్తుంటాయంటే అనుభవించే శక్తి తగ్గిపోతుంది శరీరంలో, మనస్సులో. అందరికీ తెలుసు. ఇంతకుముందు ఎప్పుడో ఊళ్ళోనో లేదా పక్క ఊళ్ళోనో సినిమా హాల్ అంటే ఎప్పుడైనా ఒకసారి వెళ్ళిచ్చారు అనుకోండి. ఈ టీవీలోకి వచ్చినాక రోజు సినిమా చూస్తున్నాడు. చూసి ఏమొస్తుంది? విసుగు వస్తుంది. ఇది చాలే అనిపిస్తుంది. వస్తున్నాయి రోజు 4 సార్లు చూడదు 4 సినిమాలు అంటే విసుగు వస్తుంది. చూసి ఇది ఎప్పుడో చూసిందే, ఏ సినిమా చూసినా ఇది చూసిందేలే అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు? మరీ ఎక్కువైంది అనమాట. డోస్ ఎక్కువైపోయింది. అట్లా అనుకుంటారు. నిజానికి నాశశీలాలు అవగన్నా మారిపోతాయి, లేక ఇక్కడ మార్పు వస్తుంది. మనసులో మార్పు వచ్చి చూసిందేలే అని విసుగు వస్తుంది. ఎక్కువ అనుభవిస్తే విసుగు వస్తుంది. అది మనసు యొక్క లక్షణం. ఎందుకు? మనసు కొత్తదనాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు కొత్తదనం కావాలి. అదే సినిమా 10 సార్లు చూడరు. అదే వంకాయ కూర రోజు తినమంటే తినరు. విసుగు వస్తుంది. కొత్తదనం కావాలి. మరి మనకి కొత్తదనం వస్తుందంటే ఏ రోజు కాదు కొత్తదనం ఏర్పరచుకుంటాం. మనం కొత్త రకం వంటలు, కొత్త కూరలు, ఏదో కొత్త ఊరికి వెళ్ళటం. మన ఊళ్ళో ఎప్పుడైనా ఇప్పుడు ఒకసారి తిరుపతి వెళ్ళొద్దాం, ఒకసారి ఏదో మంగళగిరి వెళ్ళొద్దాం, ఇట్లేదో అనుకుంటూ ఉంటారు. మార్పు చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నమాట. అవి చేసుకుంటుంటారు. మరి ఈయనకి ఏం చేశారు? ఏది చెప్పినా ఇంతకుముందు అనుభవించిందే, ఏది చూసినా ఇంతకుముందు అనుభవించిందే, ఏ ఊరికి వెళ్దామో ఇంతకుముందు వెళ్ళిందే. అట్లా చేసి ఇంకేం కొత్తగా కనపడలేదు, కొత్తదనం కనపడలేదు. ఇటువంటి భోగాలు నాకు సుఖాన్ని ఎట్లా ఇస్తాయి? అసలు ఏం చేయాలి? నేను ఎన్ని అనుభవించాలి? బండ చాకరీ ఎంతకాలం చేయాలి అన్నట్టుగా ఈయన ఈ భోగాన్ని ఎంతకాలం అనుభవించాలి అనుకుంటున్నాడు. మరలా అదే దినం, మరలా అదే దినం, మరలా అదే రాత్రి, మరలా అవే కర్మలు. ఇవన్నీ మహాత్ములకు సిగ్గునే కలిగిస్తాయి కానీ తృప్తిని కాదు. మరలా ఆ భోగములే, మరలా అది ఏ కార్యము, చేసిన పనులే మరల చేయుటకు సిగ్గు చెందది లోకము. వాస్తవమైనది వశిష్ఠ గురుడు వాత్సల్యంబున వచించెను. మరలా అవే అన్నారు. ఆయన చేయని అట్లా అనిపిస్తాం. మళ్ళీ అదే విసుగు వస్తుంది చేసి పనులు అని. మనము కూడా చాలా మంది మనలో కూడా కొంచెం రోజు చేసి చాకరీ చేయడానికి వస్తున్నాను అనుకుంటారు. విసుగు వస్తుంది. ఆయనకి చాకరీ చేయట్లేదు, అనుభవించడం కూడా ఒక రకమైన చాకరీనే. ఎందుకు? అందులో కూడా శ్రమ ఉంటుందండి. ఏం శ్రమ లేదు, అనుభవించడానికి ఏముంది అనుకుంటాం కానీ ఇంద్రియములకు శ్రమ కలుగుతుంది. ఏదైనా అనుభవించాలంటే రోజుకు 4 సినిమాలు చూడడం కళ్ళకి శ్రమ అవుతుంది. కళ్ళతో పాటు మనసు కూడా ఆలోచించేది కనిపెట్టాలి, అది శ్రమ అవుతుంది. ఏదో అనుభవించాలన్నా ఇంద్రియములు బలహీనమైపోతాయి. సర్వేంద్రియాణం జరయంతి తేజ అంటారు. భోగాలు ఇంకా అనుభవించాలంటే ఇవన్నీ ఇంద్రియములు తేజస్సును హరిస్తాయి కానీ ఇందులో సుఖమే లేదన్నాడు. ఎవరు? చిన్న కుర్రాడు నచికేతుడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే వరాలు 3 వరాలు తీసుకోమంటే ఏమనుకున్నట్టే నాకు మరణాన్ని గురించి తెలియదు, అసలు మరణం తర్వాత ఏమవుతుంది, ముందే అవుతుంది, జీవుడు అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడిగాట. అదే చిన్న కుర్రాడు నీకెందుకు అయ్యేదని, కాదు నాకు అదే కావాలన్నాడు. అంటే నేను ఆశ పెట్టాట, నీకు అది కావాలంటే ఇది కావాలంటే ఇది, ఎంత ధనం కావాలా అంత ధనం, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, నీకు స్త్రీలు కావాలా, ధనం కావాలా, ఎంతకాలమో జీవించేటువంటి ఆయుధం కావాలా, ఇట్లాంటివన్నీ ఆశిస్తే ఈయనన్నట్ట శోభావ అన్నారు. ఇవన్నీ కూడా రేపటికి ఉండవు, పోతాయిగా, ఇచ్చేవన్నీ రేపటికి పోతాయి. ఎందుకలా ఉంటాయి? సర్వేంద్రియాణం జరయంతి తేజ అన్నారు. ఇవన్నీ కూడా అనుభవించగా బలహీనతే వస్తుంది మనకి అన్నారు. భోగే రోగ భయం అన్నారు కదా. భోగిస్తుంటే రోగం భయం వస్తాయని భయం లేదు, ఎక్కువగా అనుభవించారు. ఈయనకి ఆ స్థితికి వచ్చారండి. అనుభవించి మనకు కూడా వస్తుంది ఎప్పటికైనా.
3 కోట్లు కదా కానీ కనీసం 300 సంవత్సరాలు బతికితే మనం వస్తుందేమో ఇటువంటి స్థితి. సరే మరలా అదే దినం, మరలా అదే రాత్రి, మరలా అవే కర్మలు, ఇవన్నీ మహాత్ములకు సిగ్గునే కలిగిస్తాయి కానీ తృప్తిని కాదు. తృప్తి కాదు. తృప్తి అంటే ఏంటండి? ఇది ఒక మంచి మాట అర్థం చేస్తుంది. తృప్తి అంటే ఏంటి? తృప్తి అన్న మాటలో మంచి అర్థం ఉంది. ఇక చాలు అనిపిస్తుంది. ఇంకా చాలు అనిపిస్తున్నాయి, భోగాలు అనిపించింది. చాలు అనిపిస్తున్నాయా, ఇంకా కావాలనిపిస్తున్నాయా అంటే తృప్తి అన్న మాట వాడుతుంటాం. కానీ తాత్కాలికంగా మనకు కలిగేటువంటి తృప్తి తాత్కాలికంగా. కడుపు నిండా తిన్నాడు అనుకోండి, అబ్బా తృప్తి తృప్తి అంటారు. ఎంతసేపు? మళ్ళీ 2 గంటలు 3 గంటలకి అదే కాస్త టిఫిన్ టీనో వేసుకున్నాం. ఎంతసేపు? మళ్ళీ 2 గంటలు 2 గంటలు. ఎట్లా తృప్తి అనే మాట ఖచ్చితంగా చెప్పాలంటే ఇక చాలు అని పర్మనెంట్ గా అనిపించాలి. ఎప్పటికీ తృప్తి అటువంటిది ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నాడు. తృప్తి కాదా? ఈ భోగాలేవి తృప్తిని, నిజమైన తృప్తిని కలిగించడం లేదు. ఎప్పటికప్పుడు ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి అనిపిస్తుంది. అలసిపోయి చాలే అని కాసేపు ఊరుకుంటాడు. అలసిపోయి మళ్ళీ కాస్త ఓపిక రాగానే ఇంకోటి ఏమైనా కావాలి, ఇంకోటి ఏమైనా కావాలి. ఇది ఇవన్నీ మహాత్ములకు సిగ్గును కలిగిస్తాయి కానీ తృప్తిని కాదు. మరలా కాంతల ఆలింగనం, మరలా అవే భోగాల అనుభవం, పిల్లల ఆటలాగా ఉన్న ఈ జగత్ స్థితి మహాత్ములకు సిగ్గునే కలిగిస్తుంది. పిల్లల ఆటలాగా ఉంది అన్నాడు. పిల్లవాడు ఆడుకుంటున్నాడే అంటారు. చూస్తే పెద్దవాళ్ళు కూడా అదే మళ్ళీ అదే పని చేస్తున్నారు, మళ్ళీ అదే పని చేస్తుంటారు. ఏదో 3 కట్టెలు పెట్టి రోడ్డు మీద క్రికెట్ ఆడుతుంటారు పిల్లలు అనుకోండి. ఏదో పిల్లలు ఆడుకుంటున్నారు, రోడ్డు మీద క్రికెట్ అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు చేసేది ఏదో పెద్ద గ్రౌండ్ లో పెట్టి ఆడుకుంటారు. ఏమో తేడా, అదొక రకం యోగం. ఇది పిల్లవాండ్ర ఆట వలె ఉన్నది. ఏ పని చేసినా అంతేనండి. ఎందుకని ఏది నిజమైన సుఖం ఈయనే చెప్తాను చూద్దాం. మనం అనుకోవడం రసహీనాలైన అవే పనులని మరలా చేస్తూ ఉన్నప్పటికీ బుద్ధిమంతులకు సిగ్గు కలుగదు. ఎందుకు? మరలా ఆడంబరంగా చేసే పనులన్నీ పిచ్చివాని చేష్టల వలె, పిల్లవాని ఆటల వలె విజ్ఞానులకి నవ్వులాటగా ఉంటాయి. ఈయన వర్ణించే స్థితిని ఏమంటామంటే వివేకము వైరాగ్యం. అంటే ప్రపంచం పరిస్థితిని బాగా పరిశీలించి విరక్తి కలిగించి ఏముంది ఇక్కడ చాలే అన్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని వివేకము వైరాగ్యము ఉంటారు. అంటే ఇది జ్ఞానానికి ముందు ఉండవలసిన స్థితి అన్నమాట. ఈ గ్రంథం అట్లా వర్ణిస్తుంది. వైరాగ్యము దానివల్ల కలిగే జ్ఞానం. వైరాగ్యం లేకుండా జ్ఞానం కలగచ్చా అంటే కలగచ్చు. పుస్తకం చదువుకుంటే ఎవరికైనా కలుగుతుంది. బాగుంది అని అంటారు కొంతమంది. ఇది అర్థం చేస్తుంది. బాగుందండి, ఇంకేమైనా పుస్తకం ఉంటే అంటారు. ఈ పుస్తకం అయిపోయింది చదవడం, ఇంకేమైనా పుస్తకం ఉందా? అది కాదు. ఇది నిజంగా అర్థమైంది, ఇంకో పుస్తకం వస్తుందా? అట్లా ఉంటుంది. ఎందుకని అంతగా ఉపయోగించట్లేదంటే ముందు ఉండవలసిన అర్హత. ప్రపంచం మీద విరక్తి కాస్త పుస్తకం ఉండాలి. కాస్తన్నా ఏం విరక్తి లేకుండా ఊరికే చదువుకోమంటే క్లాసులో పుస్తకాలు అది కంఠస్థం చదివి ప్రశ్నాపత్రం లీక్ అయిపోతుందండి. లీక్ అంటే ప్రశ్నాపత్రం లీక్ అయితే ఆ ప్రశ్న తెచ్చుకొని పోయి పరీక్షలు పాస్ అయినట్టుగా కాదు. ఇది మనకు ఉపయోగించాలంటే ముందు మనలో ఆకాంక్ష ఉండాలి. కావాలి అని అనిపించాలి. ఇది కావాలి అని అనిపించాలంటే ప్రపంచం మీద కాస్త పుస్తకం విరక్తి కలగాలి. విరక్తి ఎట్లా వస్తుంది? ఇట్లా అనుభవించి విరక్తి రావచ్చు, లేదా దెబ్బలు తగలాలి. ఏది మనకి ప్రారంభమో కర్మో ఈశ్వరుడు దెబ్బలు కొడుతూ ఉంటే మరి వదిలే కానీ ఇది చాలు ఈ ప్రపంచం చాలు బాబోయ్ అన్నట్టు అనిపించాలి. ముందు ఆ స్థితిని వర్ణిస్తున్నారు. వివేకము వైరాగ్యం స్థితిని వర్ణిస్తున్నారు. ఇట్లా ఆయన వర్ణించిన తర్వాత ఏం చెప్పినాడు? మంచి మాట ఉంటుంది. ఎట్టి కర్మను చేస్తే మరో కర్మను చేయవలసిన అవసరం ఉండదో అట్టి పని చేయకుండా ఇతర పనులు నిరంతరంగా సఫలంగానే చేసినప్పటికీ అందువల్ల ప్రయోజనం ఏమిటి? ఎట్టి కర్మను చేస్తే మరొక కర్మను చేయవలసిన అవసరం ఉండదో. అది పని చేసేసాము, కృతకృత్యత భావం అంటాం. పని చేసినా చేయవలసిన దాన్ని చేశాము, కృతకృత్యత.
అది నిలిచిపోవాలి. అయిపోయింది, చేయవలసిందని చేసి. ఎందుకు పుట్టావు నువ్వు అన్నారు అనుకోండి, ఎందుకు పుట్టావు నువ్వు, ఫలానా పని చేయడానికి పుట్టాను, ఆ పని అయిపోగానే వెళ్ళిపోవాలి. అట్లా లేదుగా. ఎందుకు పుట్టామంటే నేను తినడానికి పుట్టాను. ఎంత తినాలనుకుంటున్నావు? ఒక జీవితంలో 5-6 టన్నులు తింటాము మనం, రైస్ 5-6 టన్నులు, కూరగాయలు 20 టన్నులు, ఇట్లాంటివి. ఎందుకు పుట్టాము మనం? లేదు, ఎప్పటికీ ఏ రోజు కాదు, కొద్దిపాటి లక్ష్యం కోసం ఇది ఇట్లా, ఇది జరిగింది వేయకూడదు, ఇది జరిగింది వేయకూడదు, జరిగింది మళ్ళీ రేపు చూసుకున్నాను, అట్లా నడిచిపోతుంది. కానీ ఏ పని చేస్తే మరొక పని చేయవలసిన అవసరం ఉండదో అదనమాట. రోజు చేస్తూనే ఉండాలి. గాడి చాకరీ, ఎద్దు చాకరీ అనుకుంటారు. అట్లా మనిషి కూడా ఒక చాకరీ ఎందుకు చేస్తున్నాడు? దేవుడు ఎవరో పంపించడం మంది ఇక్కడ ఈ చాకరీ చేసుకుంటూ ఉంటారని ఏమిటో విచిత్రంగా ఉంటుంది. ఎందుకు పుట్టినారు, ఎందుకు ఇన్ని పనులు చేస్తున్నారు, కొన్ని పుట్టి రాగానే అన్ని సుఖాలే వస్తున్నాయి వీడికి, ఏ కష్టం లేకుండా అన్న ఒక రకం. మరి సుఖాలు రావాలంటే కష్టపడుతూ సుఖపడుతూ ఎందుకు ఇదంతా అంటే ఇదంతా అర్థం కావట్లేదు అన్నాడు. నాకు అర్థం కావట్లేదు ఈ విషయం ఏంటో. ఇతర పనులు నిరంతరంగా సఫలంగా చేసినప్పటికీ ప్రయోజనం ఏముంది? రకరకాల పనులు చేసే ప్రయోజనం ఉంది. ఎటువంటి పని చేయాలంటే ఒక్కసారి పని చేసేస్తే మళ్ళీ అయిపోయింది అన్నారు. ఒకసారి మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మంచి స్లాబ్ వేసి చక్కటి డిజైన్లు అవి పెట్టి కట్టినాం అనుకోండి, సరే మన జీవిత కాలం నిలిచిపోతుంది. ఇంకా అక్కడ మనం ఇల్లు కట్టుకోగలం, ఇల్లు మరి బాగా కట్టుకుంటే. అట్లా నిలిచిపోయేటట్టుగా రోజు పని చేయాలని కాదు, ఏదో ఒక పని చేసి అయిపోయిందండి ఇంక నేనేం చేయగల అన్నట్టుగా రాగలవా నువ్వు? అటువంటి పని ఏదైనా ఉందా అన్న. యథార్థంగా వస్తు శూన్యము అంతులేనిది అయిన ఈ పిల్లల ఆట దుఃఖాన్నే ఇస్తున్న జీవుడు వ్యర్థంగా దాన్ని మళ్ళీ చేస్తున్నారు. దుఃఖాన్ని ఇస్తున్నా అంటే ఆశ ఉంటుంది అనమాట. నాకు దుఃఖపడితే కాసేపైనా కానీ సుఖం వస్తుందిగా, అది ఆశ, ఎదురు చూపు. ఎద్దులు అయితే గాడిదలు బరువులు మోసుకుంటూ పోతాయి అనుకోండి, ఎందుకు? ఆ పని చేస్తే గడ్డి పెడతాడు ఎవరు? యజమాని. ఆ ఆశ కోసం పని చేస్తుంది. అట్లా మనం గాడి చాకరీ లాంటివి చేస్తుంటే మధ్యలో కాస్త సుఖం వస్తుంది అప్పుడప్పుడు. దానికోసం ఆశపడి కష్టపడటానికి అంగీకరిస్తున్నారు. దేన్ని పొందితే ఇక కర్తవ్యం మిగిలి ఉండదో అట్టి ఉత్తమ పురుషార్థం ఎక్కడా కనపడటం లేదు. ఇప్పుడు దీని కోరిక ఏమవుతుంది? ఒక్కసారి చేసేయాలి, అయిపోయిందండి, ఇదే కదా. అట్లా ఉండాలి. తుచ్చమైన ఈ సంసార వ్యవహారం కంటే వేరైన నిత్య సుఖం ఏదైనా ఉంటుందా అంటే ఈ ప్రపంచం సారాంశం సుఖం వస్తుంది అప్పుడప్పుడు, కానీ పూర్తి సుఖం కాదు. ఎందుకని? కష్టపడాల్సి వస్తుంది, సుఖం కోసం కష్టపడాల్సి వస్తుంది. అంటే అది సుఖం రెండు కలిసి వస్తున్నాయి. ఇంకా మరి అక్షర సుఖం చేయటువంటి మార్గం ఏమైనా ఉందా? అది ఎటువంటిది ఏమిటంటే ఒక్కసారి చేస్తే అయిపోవాలి, రోజు చేస్తూ ఉండగా ఒక్కసారి చేస్తే దొరకాలి, అది నిలిచిపోవాలి. అటువంటి సుఖం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. అంటే ఇది జ్ఞాన శాస్త్రానికి ఇదంతా ఉపోద్ఘాతం అండి. మనకి తెలిసిందే మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవడం కోసం చదువుతున్నాం. ఇది చెప్పినాక వశిష్ఠుడు అంటున్నాడు, ఈ విధంగా నిశ్చయించి బలిచక్రవర్తి శీఘ్రంగా ధ్యాన నిష్ఠుడయ్యాడు. ధ్యానంలో కూర్చున్నాడు. అనుకుంటూ ఉండడం కాదు, కాసేపు అనుకునే సరే పోన్లే, అనుకుని లాభం ఏముంది, దీనికి సమాధానం లేని ప్రశ్న అనుకుని వెళ్ళిపోరా. ధ్యాన నిష్ఠుడయ్యాడు. కనుబొమ్మల్ని విశాలం చేసి ఆలోచిస్తూ ఉండగా క్షణంలో పాత సంస్కారాలు మేల్కొనటం చేత గుర్తొచ్చింది విషయం. తాను ఇది వరకు ఎన్నడో విన్న విషయం ఒకటి స్మృతి పథంలోకి వచ్చింది అంటే గుర్తొచ్చింది. ఆహా, గుర్తొచ్చింది అనుకున్నట్ట. ఏమై ఉంటుంది అది చూద్దాం. బలిచక్రవర్తి తనలో ఇట్లా అనుకుంటున్నట్ట, ఇహపరలోకజ్ఞుడు తత్వవేత్త మహాత్ముడు అయిన నా తండ్రి విరోచనుండి నా చిన్నతనంలో అడిగిన విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చింది. వీళ్ళు కూడా జ్ఞానులండి. మనకి పురాణాలు ఆ కథలు కలిగి ఉంటుంటే
దేవతలందరూ చాలా గొప్పవాళ్ళు, రాక్షసులందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతున్నట్టు ఉంటాయి కదా. ఇక్కడ విరోచనుడు కూడా తత్వవేత్త మహాత్ముడు అయిన నా తండ్రి విరోచనుడు నా చిన్నతనంలో అడిగిన విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. బలిచక్రవర్తి తండ్రితో అడుగుతున్నట, ఓ మహామతి, సర్వ దుఃఖాలని నశింపజేసేది, సర్వ విషయ భ్రమలని శాంతింపజేసేది, సంసారం అనే సముద్రానికి తీరం వంటిది ఎక్కడ ఉన్నది? ఏమంటున్నాండి? సర్వ దుఃఖాలని నశింపజేసేది, సర్వ విషయ భ్రమలని శాంతింపజేసేది, సంసారం అనే సముద్రానికి తీరం వంటిది. సముద్రంలో ఉన్నట్టు మనం ప్రయాణం చేస్తున్నాం, ఈదుతున్నాం. అవతల ఒడ్డుకి ఎప్పుడు చేరుతాం? అవతల ఒడ్డుకి చేరితే కానీ విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. మధ్యలో విశ్రాంతి తీసుకున్నామంటే మునిగిపోతావు. అట్లా ఉంది మన ప్రపంచం. ఎప్పుడు విశ్రాంతి? మోహం ఎక్కడ తీరుతుంది? కోరికలన్నీ ఎక్కడ తీరుతాయి? దుఃఖరహితమైన పూర్ణమైన విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది? దేన్ని పొందితే బ్రహ్మలోక పర్యంతం గల సమస్త విషయాలని పొందినట్లు అవుతుంది. అది ఇలా అయిపోయింది. మళ్ళీ కోరికలు ఎక్కడ తీరితే ఏది పొందితే అన్ని పొందినట్లు అవుతుంది. కనుక ఓ దేవా, స్వాభావికంగా ఆనందదాయకమైన ఉత్తమ పదార్థాన్ని గురించి నాకు చెప్పు, నేను ఆ స్థానంలో విశ్రాంతిని పొందుతాను అని బలిచక్రవర్తి చిన్నతనంలోనే తన తండ్రి అయిన విరోచనుడిని అడిగాడు. విరోచనుడు గారు ఏం చెప్తారు చూద్దాం. కుమారా, వేల కొలది ముల్లోకాలని తేలికగా ధరించగల విశాలమైన ప్రదేశం ఒకటి ఉంది. అక్కడ సముద్రాలు, పర్వతాలు, నదులు, వనాలు, భూమి, అంతరిక్షం, వాయువు, చంద్ర, సూర్యులు, ఇంద్రాదులు, విష్ణు, రుద్రులు, దేవదానవులు, భూత, యక్ష, రాక్షసులు, చరాచర ప్రాణికోట్లు, జలం, అగ్ని ఇవేవి ఉండవు. మహావిశాలమైన ప్రదేశం, కానీ ఏమి ఉండవు. ఎక్కడ తెలుసు? విరోచనుడు ఏం చూసింటుంటాడు ముందు. అంటే కథ చూస్తూ కథ ప్రకారం చెప్తే అంతే. ఎవ్వరు ఉండరు. విరోచనుడు కూడా వెళ్ళి చూసి వచ్చింటారు. అక్కడ ఒక గొప్ప మహనీయుడు, మహాప్రకాశవంతుడు, సర్వకర్త, సర్వవ్యాపి అయిన ఒక రాజు ఉన్నాడు. దాన్ని కథారూపంలో మనం చెప్పడం అంటే కథలో ఉన్న అంతరార్థం అంటే మనకి ఇందులోనే వస్తుంది. రాకపోతే మనం ఊహించుకోవాలి. మహాప్రకాశవంతుడు, సర్వకర్త, సర్వవ్యాపి అయిన ఒక రాజు ఉన్నాడు. ఎక్కడ? ఒక విశాలమైన ప్రదేశం. అక్కడ ఏమీ లేదు, కానీ రాజు ఉన్నాడు. అంటే ఏమర్థం చేసుకో? రాజు మాత్రమే ఉన్నాడా? ఇంకెవరు ఉన్నా చూద్దాం. ఆ రాజు యొక్క సంకల్పం చేత సృష్టింపబడ్డ ఒక మంత్రి ఉన్నాడు. ఆ రాజ్యాన్ని చక్కబెడుతూ ఉంటాడు. అతడు ఘటన సమర్థుడు. అంటే దేన్నైనా చేయగలుగుతాడు, చేసేదాన్ని ఆపగలుగుతాడు. ఎవరు? మంత్రి. ఆ మంత్రి ఎట్లా వచ్చాడు? రాజు యొక్క సంకల్పం చేత సృష్టింపబడ్డాడు. రాజుకి ఆసక్తి ఉందన్నమాట సృష్టింపబడి. ఆ మంత్రిని సృష్టించేసి తర్వాత ఈయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ మంత్రి గారు అన్ని పనులు చేస్తున్నాడు. ఆ మంత్రి దేన్ని అనుభవించలేడు, దేన్ని తెలుసుకోలేడు. అయినా సరే రాజా ఆజ్ఞ చొప్పున సర్వకార్యాలని నెరవేరుస్తూనే ఉంటాడు. రాజుగారికి అన్ని పనులు చేసుకుంటుంటాడు. ఆయన స్వయంగా ఏం అనుభవించారు. అంటే ఏంటండి? మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే తర్వాత చెప్తాం. ఇది వీనే చెప్తాడు. ఇక రాజు ఏమీ చేయకుండా ఏకాంతంలో స్వస్థ చిత్తుడై ఉంటాడు. రాజకార్యాలన్నీ ఆయన చెప్పబోతుంటే రాజుగారు హాయిగా ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు. వర్ణనుడు, అన్ని కథలు వర్ణనుడు బాగుంటాయి. అప్పుడు మనం అడగవలసిన ప్రశ్న, బలిచక్రవర్తి అడుగుతున్నాడు, ఓ మహామతి, ఆ దేశం ఏది? అది ఎట్లా పొందబడుతుంది? దాన్ని ఎవరు పొందారు? ఆ మంత్రి ఎవరు? లీలామాత్రంగా జగాలన్నింటినీ జయించగలిగే మనం కూడా జయించలేని బలశాలి అయిన రాజు ఎవరు? మనం అంటే రాక్షసులు, దేవతలు. మనం కూడా జయించలేము అని అటువంటి రాజు ఎవరు? ఆ అపూర్వమైన ఈ వృత్తాంతాన్ని నాకు వివరంగా చెప్పు, నా సంశయాన్ని తొలగించు అంటే తండ్రి విరోచనుడు చెప్తున్నాడు. కుమారా, ఈ దేవాసుర సమూహమే కాక అంతకు 1,00,000 రెట్లు సైన్యాన్ని సమకూర్చుకున్న మహాబలిష్ఠుడైన మంత్రిని ఎవ్వరూ జయించలేరు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి దేవతలు,
రాక్షసులు వీళ్ళందరికీ ప్రస్తుతం బలిచక్రవర్తి అధీనంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి, అంతేకాదు దానికి 1,00,000 రెట్లు ఎక్కువ సమూహం, ఎక్కువ సైన్యాన్ని కూర్చున్న మహాబలిష్ఠుడైన ఆ మంత్రిని ఎవరు జయించగలరు? రాజుగారి యుద్ధానికి కూడా రాడన్నమాట, మంత్రిగా చూసుకుంటుంటారు. ఇంద్రుడు గాని, యముడు గాని, దేవాసుడు గాని ఎవరు వాడిని జయించలేరు. శిలపై తామర పువ్వులాగా ఖడ్గ, వజ్ర, గద, చక్ర మొదలైన శస్త్ర అస్త్రాలన్నీ వాని ఎదుట పనికి రాకుండా పోతాయి. ఎటువంటి అస్త్రం పెట్టినట్టు ఏమో ఉదాహరణ చెప్పారంటే మనోహరమైన ఉదాహరణ. పెద్ద రాయిని తామర పువ్వుతో కొడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాడు. ఏ ఆయుధం పెట్టుకుంటున్నా ఆయనకి ఏం కాదు. ఎవరికి? మంత్రికి. అయితే కుమార, ఆ మంత్రిని జయించడానికి ఒక ఉపాయం ఉంది. అదేమంటే ఆ ప్రభువు మాత్రమే మంత్రిని జయించగలుగుతాడు. అది మంత్రిని జయించగలిగింది ఒక ప్రభువు మాత్రమే. లేకపోతే ఆ మంత్రి పర్వతంలాగా అచంచలుడై ఉంటాడు. కాలక్రమంలో ఏదో ఒక సమయంలో ఆ ప్రభువుకి ఆ మంత్రిని జయించాలి అనే కోరిక కలుగుతుంది. అప్పుడు అవలీలగా అతడు ఆ మంత్రిని జయించగలుగుతాడు. రాజుగారికి కోరిక పుట్టాడు, ఈ మంత్రిని తీసేసి కొత్త మంత్రిని అపాయింట్ చేసుకుందాం అనుకుంటే. లేకపోతే ఆ మంత్రి చెలరేగిపోతుంటాడు. ఎవరేమిటారండి? ఎవరైనా చెప్పారా? మనస్సు. మరీ మంచిది. విరేచన అంటున్నాడు, కుమార బలిచక్రవర్తి అడిగాడు, మహాత్మా తండ్రి, ఏ ఉపాయం చేత మహాబలవంతుడైన మంత్రి జయింపబడతాడు? అసలు ఆ మహాబలశాలి ఎవడు? దీన్నంతా ఉన్నది ఉన్నట్టు నాకు తెలియజేయి అన్నాడు. ఉన్నది ఉన్నట్టు అంటే చెప్తున్నాడు, ఇది కథ రూపంలో చెప్తున్నాడు, అసలు విషయం చెప్పట్లేదు అని. ఉన్నది ఉన్నట్టు నాకు తెలియజేయను. విరోచనుడు, కుమార, ఆ మంత్రి అజయుడైనా సులభంగా వాడిని జయించే ఉపాయం చెప్తాను విను. యుక్తి చేత అతడు క్షణంలో వశుడవుతాడు. యుక్తి అంటే ఉపాయంగా పట్టుకోవాలి. ఆ ఉపాయం లేని వాళ్ళని కోపించిన సర్పంలాగా భస్మం చేస్తాడు. ఉపాయం కావాలి. ఆ ఉపాయాన్ని కోపించిన సర్పంలాగా భస్మం చేస్తాడు. పిల్లల్ని లాలించి వశం చేసుకునేటట్లు ఉపాయం చేత ఆ మంత్రిని వశం చేసుకున్నవారు ఆ పిమ్మట రాజును సందర్శించి ఆ దివ్య పదాన్ని పొందగలుగుతారు. ఉపాయం కావాలట. కానీ గుర్రం తిరుగుతుంది అనుకోండి, దాన్ని ఆపే ఉపాయం ఏంటి? కట్టి పెట్టి కొడదామా, చేయి పెట్టి వాపుదామా? ఇలా ఉపాయం ఏంటి? ఒక స్విచ్ ఆఫ్ చేయాలి, తెలుసుకోండి. ఆ స్విచ్ ఆఫ్ చేస్తే అట్లా ఉపాయం చేయి చేసే మార్గం. కష్టపడి చేసే మార్గం ఏంటి? కుర్చీ చేసుకొని చేయి పెట్టి దాన్ని జాగ్రత్తగా ఆపి అవి గట్టిగా పట్టుకొని అంత కష్టపడమా. అట్లా ఉపాయం చేత దర్శించాలి. ఆ పిమ్మట ముందు మంత్రిని వసూలు చేసిన ఆ పిమ్మట రాజును సందర్శించి ఆ దివ్య పదాన్ని పొందగలుగుతాడు. రాజదర్శనం అయితే మంత్రి వశంలోకి వస్తాడు. మరి మంత్రి వశపడితే రాజదర్శనం అవుతుంది. ఇది మెలిక చూసారా? రాజుగారిని చూస్తే గాని మంత్రి వశంలోకి రాడు. మంత్రిని వశం చేసుకుంటే గాని రాజుగారి దగ్గరికి వెళ్ళలేము. ఎట్లా కష్టం కదా. అదే కష్టం. ఏం చేస్తారు? రాజదర్శనం కాకపోతే మంత్రిని జయించడం కుదరదు. మరి మంత్రిని జయించకపోతే రాజు కనిపించడు. అందుచేత బుద్ధిమంతుడు ఏదో ఉపాయం చేత రాజదర్శనం, మంత్రి వశం అనే రెంటిని ఒకేసారి కలిగేటట్టు చూసుకోవాలి. ఒకేసారి ఆ రాజును పట్టుకోవడం, మంత్రిని జయించడం రెండు ఒకేసారి చేయాలి. మనస్సు అనుకున్నాను, మనస్సును జయించడం, ఆత్మను చూడటం రెండు ఒకేసారి. చాలా మంది అడుగుతుంటారు ప్రశ్న, మనస్సును చేస్తామా, మనస్సును ఆత్మను మనసుతో చూస్తామా, మనస్సును ఆత్మతో చూస్తామా, ఎట్లా చేయాలి అంటే అది కొంచెం నోటితో వివరించడం కష్టం. చేస్తూ ఉంటే ఏదో ఒక ఉపాయం చేత మనసు ఆగడం, రాజు కనపడాలి, ఆత్మ కనపడడం రెండు ఒకేసారి జరుగుతాయి. దానికే జనక మహారాజు ఏమన్నాడు మన అష్టావక్ర కుతశ్చిత్ కౌశలాదేవ పరమాత్మ విడుతున్నాడు. ఏదో ఒక నైపుణ్యం వచ్చింది నాకు, ఆ నైపుణ్యం చేత దాన్ని పట్టుకోగలుగుతున్నాను.
కౌశల్యం, నేర్పడతనం ఏంటి నేనెవరు అనుకుంటున్నా, నేనెవరు అదేంటి ఇదేంటి అని ఆగాలి. ఒకసారి ఏదో అట్లా ఆగారు. ఆగినప్పుడు ఇది మనస్సులో అవుతుంది, ఇటు ఆత్మగానం రెండు ఒకసారి జరుగుతుంది. అక్కడే నిలబడుతున్నారు అనుకోండి, రాజు లాంటి ఆత్మ గట్టిగా పట్టుకుని నిలబడితే తర్వాత ఈ మనస్సు యొక్క ఆటలు సాగవు. అప్పటి వరకు ఈ మనస్సు మన్ని వరుసకొచ్చుకుని బాగుపడుతుంటుంది. సరే, ఏంటి ఫైనల్ గా ఏం చెప్పిన ఉపాయం? ఏదో ఉపాయం చేత రాజదర్శనం, మంత్రి వశం అనే రెంటిని ఒకేసారి కలిగేటట్టు చేయాలి. ఓ కుమారా, ఆ దేశం ఏమిటో నీకు స్పష్టంగా చెబుతాను విను. అది సర్వ దుఃఖ వినాశకరమైన మోక్షమే అవుతుంది. ఆ ప్రదేశం విశాలమైన ప్రదేశం ఉన్నట్టుగా అది మోక్షం అంటే హాయిగా ఉండే స్థితి. నువ్వు తప్ప రెండో ఉండదు, నువ్వు ఒకటి అనుభవించాల్సిన అవసరం ఉండదు, నీ స్వేచ్ఛని హరించేది ఉండదు, ఊరక ఉండటం మోక్షం. ఓ మహామతి, మనుష్య ఆనందం మొదలు బ్రహ్మదేవుని ఆనందం వరకు గల సృష్టిలోని ఆనందాలన్నింటికంటే గొప్పదైన నిరతిశయానందమైన ఆత్మయే ఆ రాజు. రాజు అంటే ఏంటి? ఇప్పుడు ఆనందం, నిరతిశయానందం. దాని కూడా వర్ణములు ఉన్నాయండి. అది కథలు రూపం చేస్తే బాగా మనసు ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? మనుష్యానందం మొదలు బ్రహ్మదేవుని ఆనందం వరకు. ఇది ఉపనిషత్తులో వర్ణం, రెండు ఉపనిషత్తులో వస్తుంది. ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు, ఇంకోటి బృహదారంభ ఉపనిషత్తు, రెండు చోట్ల వస్తుంది. మనుష్యానందం అన్నాడు. మనుషులు పొందగలిగిన ఆనందం ఎటువంటిది అంటే దానికి వర్ణించారు. ఎట్లా ఉంటుంటే మనం మొదలు కాదు, ఈ భూమి అంతా తన అధీనంలోకి వచ్చినటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. భూమి మొత్తం ఆయన అధీనంలో వచ్చింది. ఏది కావాలంటే దొరుకుతుంది. మరి దొరుకుతుంది కదా, అనుభవించే శక్తి ఉందంటే మంచి దృఢమైనటువంటి శరీరం, మంచి యవ్వనంలో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అటువంటి వాడు ఎప్పుడు ఏది కావాలి చిటికి కూడా చూడగానే వచ్చేస్తాం అని తెలుసుకొని ఆయనకి ఏది కావాలంటే దగ్గరికి వస్తూ ఉంటుంది. అట్లా అనుభవించగలిగిన వాడు ఎవరైనా ఉంటే అది ఒక మనుష్యానందము. అంటే 1 కిలో అంటే ఇంత అనుకోండి, 2 కిలోలు అంటే ఇంత, 3 కిలోలు అంటే అని చెప్పినట్టుగా ఒక మనుష్యానందం అంటే ఇంత అని ఒక రూల్ లాగా పెట్టారు. చక్రవర్తి ఉండాలి, బలంగా ఉండాలి, యవ్వనంలో ఉండాలి, ఏది కోరితే అట్లా వచ్చేస్తుండాలి అప్పటికప్పుడు. అటువంటి వాడికి ఉండే ఆనందం మనుష్యానందం అంటే తర్వాత వర్ణించడం మొదలుపెట్టాం. దానికి 100 రెట్లు మనుష్య గంధర్వ ఆనందం, దానికి 100 రెట్లు దేవగంధర్వ ఆనందం, దానికి 100 రెట్లు ఇంకోటి ఏంటంటే కర్మదేవతల ఆనందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుల ఆనందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మానందం. ఇట్లా వర్ణములు పోయి ఎందుకు మీకు ఆశ పెడతాను. ఎందుకంటే దానికంటే దీనికంటే వినేవాడు అబ్బా అనుకుంటారు. తీరా చూస్తే ఏం లేదు, చూస్తున్నట్టు ఏమన్నాడు, ఈత చెప్పుకుంటూ వచ్చి అన్ని ప్రతి చోట ఒక మాట వాడేవాడు. ఏం వాడాలంటే స మనుష్యానంద శ్రోత్రియస్య అకామహతస్య అంటారు. ఆ ఆనందము మనుష్యానందం, చక్రవర్తి ఆనందము శ్రోత్రియుడైన వాడు అంటే వేదాంతము ఏదో తెలుసుకుని ఉన్నవాడు, అకామహతస్య కామము చేత హతుడు అంటే కొట్టబడ్డవాడు, కోరికల చేత కొట్టబడేవాడు, కోరికల చేత కొట్టబడని వాడు. కోరికలు వాడిని ఏమీ చేయలేకపోతున్నాయి. అటువంటి వాడికి ఆనందం ఉంటుందండి అన్నాడు. మళ్ళీ దానికి 100 రెట్లు శతం దేవగంధర్వాణం అని చెప్పాడు. తద్దవుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఇదే మాట, శ్రోత్రస్య అకామహత. దేవస్య ఆనందం దేవతల శ్రోత్రస్య అకామహత. ఇంద్రుని యొక్క ఆనందం శ్రోత్రస్య అకామహత. ఈ 13 మెట్లు ఉన్నాయండి. ఈ 13 ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. దీనికంటే 100 రెట్లు గొప్ప ఉంటుంది. ఆహాహా అనుకుంటుంటే ఆహాహా ఏం లేదు, ఈ కోరికలు లేకుండా నీకు కూడా అదే. ఎందుకని ఏ లోకంలో పోయినా వాడు అనుభవిస్తున్నాడు, అనుభవించిన గొప్ప గొప్ప సుఖాలే. కానీ కోరిక అనేది ఉంటే బాధపడతాడు. అసలు కోరిక అనేది ఎందుకు ఉంటుంది? లేకపోతే అనుభవించింది పోతే
ఒకటి లేకపోతే కావాలని పోతారు. అంటే ఏంటి, అక్కడ కూడా పోతూ ఉంటారు. పురాణంలో చూసిన అదే, మనుషులు ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయో దేవతలు కూడా అన్ని రకాల అవలక్షణాలు ఉంటాయి. కామక్రోధాలు, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, యుద్ధాలు చేసుకోవటాలు, అన్ని రకాల దరిద్రాలు ఉన్నాయి దేవతల్లో కూడా. అక్కడక్కడ పోయినారు. చివరికి అక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రోత్రిశ్చ అకామహతస్య, అవి ఇంతకంటే ఇది ఎక్కువ, ఇంతకంటే ఇది ఎక్కువ, అవి పొందమని అర్థం కాదు. అక్కడ కోరికల చేత కొట్టబడకుండా ఉన్న వాడికి ఈ ఆనందం వస్తుంది, ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మీకు ఏది కావాలి ఇప్పుడు? ఈ 13 ఏది కోరుకుంటారు? శ్రోత్రిశ్చ అకామహతస్య కోరుకోవాలి. ఏ కోరిక లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. అది చెప్తున్నాను. బ్రహ్మదేవుని ఆనందం వరకు సృష్టిలో గల ఆనందాలన్నింటికంటే గొప్పదైన నిరసీ ఆనంద రూపమైన ఆత్మయే ఆ రాజు. రాజు అంటే ఆత్మ కండి. ఇంతకి చేస్తే తిప్పి చెప్తే మీ ఆత్మయే ఆ రాజు. మిగుల ప్రజ్ఞావంతమైన మనస్సే అతని మంత్రి. ప్రజ్ఞావంతమైన మనస్సు అతని మంత్రి. ఆ మనస్సు అనే మంత్రి జయింపబడితే సర్వం జయించబడినట్లే అవుతుంది, సర్వం సంప్రాప్తించిందే అవుతుంది. అయితే అతడు జయింప రానివాడు, కానీ యుక్తి చేతనే అతడు జయింపబడతాడు. యుక్తి, ఉపాయం, ఐడియా వేయాలన్నమాట. ఏంటి అడుగుతుంది? బలి మహాత్మా, ఏ యుక్తి చేత చిత్తం జయింపబడుతుందో దాన్ని ముందుగా నాకు చెప్పు. అదే పట్టుకుని అసలు పాయింట్ పట్టు. ఆ యుక్తి అంటే నాకు చెప్పు. అందువల్ల భీకరమైన ఆ శత్రువును నేను జయిస్తాను. విరోచనుడు చెప్తున్నాడు, కుమార, విషయ భోగాలందు కోరికను సంపూర్ణంగా నశింపజేయటమే ఆ మనోజయానికి ఉపాయం. ఆ మనోజయానికి ఏం ఉపాయం? కోరికలు, విషయ భోగాలందు కోరికల్ని నశింపజేయడం. ఇదే ఉత్తమమైన యుక్తి. దీని చేతనే మత్త గజాన్ని పోలిన మనస్సు శీఘ్రంగా వశంలోకి వస్తుంది. అది కావాలి, ఇది కావాలని కాదు, రెండు కావాలి. ప్రాపంచిక సుఖాలు కావాలి, ఆత్మానందము కావాలి అని కాదు. ఇది వదులుకుంటే అది వస్తుంది, ఇది వదులుకుంటే రావడం, అది వదులుకుంటే అది ఉంటుంది, అదే ఉంటుంది ముందు నుంచి అని. ఇది వైరాగ్య ప్రబోధమైన మాట్లాడు. వైరాగ్యం, జ్ఞానం రెండింటినీ కలిపి చెప్తూ ఉంటారు యోగ వాసిష్టంలో. పక్షికి 2 రెక్కలు లాంటివి. వైరాగ్యం చేత జ్ఞానం, జ్ఞానం చేత వైరాగ్యం. దీని చేతనే మొత్త గజాన్ని పోలిన మనసు, ఏనుగు మొత్తం మదించిన ఏనుగుని పోలిన మనసు శీఘ్రంగా వశంలోకి వస్తుంది. ఓ మహామతి, ఏ యుక్తి దుష్ప్రాప్యం అంటే పొందడానికి చాలా కష్టం, సుప్రాప్యం అంటే చాలా తేలిక కూడా. పొందడానికి చాలా కష్టం, చాలా తేలిక కూడా. ఇది మనస్సుని జయించేటటువంటి ఉపాయం. అభ్యాసం చేయకపోతే కష్టం, అభ్యాసం చేస్తే తేలిక. పుత్ర, సంసార విషయాలందు విరక్తి చెందనంత వరకు జీవులు ఈ సంసార గర్తంలో, గతంలో గుంట, సంసారం అనే గుంటల్లో పడుతూ ఉంటారు. ఎంత బలవంతుడైనా తాను స్వయంగా నడవకపోతే గమ్యాన్ని చేరలేనట్లు అభ్యాసం చేయకుండా ఎవరు విషయ విరక్తిని పొందలేరు. అభ్యాసం అనే మాట చెప్తున్నాడు. అది ఊరికి ఉచ్చి కొడుతుంది అని కాదు, అభ్యాసం చేయాలి. కనుక దేహధారి అయిన ప్రతి పురుషుడు ధ్యేయరూపమైన త్యాగాన్ని నిరంతరం అభ్యసిస్తూ, ధ్యేయరూపమైన త్యాగాన్ని, ధ్యేయం అంటే ధ్యానం చేయడం, మనసును దాన్ని పెట్టడం. ఎందుకిది అంటూ ఉండాలి. త్యాగం అంటే ఎప్పుడు ఏదొచ్చినా సరే ఏముంది ఇందులో అట్లా ఆలోచిస్తూ ఉండడం. ధ్యేయరూపమైన త్యాగాన్ని నిరంతరం అభ్యసిస్తూ భోగాల విరక్తిని పెంచుకోవాలి. ఈ విషయంలో పురుష ప్రయత్నానికి మించిన సాధన ఏదీ లేదు. అంటే చిన్నపిల్లడు కదంటే అట్లా చెప్పాడు అన్నమాట. శుద్ధమైన జ్ఞానంలో చెప్తారు, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో, నీకేం లేదు. ఇంకా నీ స్వరూపాన్ని తెలుసుకుంటే కోరికలన్నీ ఎదగిపోతాయి. అసలు ఈ కోరికల గురించి, శరీరాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి పట్టించుకోనక్కర్లేదు. అట్లా కూడా వస్తుంటాయి. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? ముందు వైరాగ్యం సంపాదించుకో అని అట్లా బోధిస్తున్నారు. బలి చక్రవర్తి మళ్ళీ అడుగుతున్నాడు,
ఓ దానవేశ్వర, నిరంతరం ఆత్మీయ స్థితి కలిగి ఉండడానికి అవసరమైన విషయ విరక్తి మనుషునికి ఎట్లా సిద్ధిస్తుంది? అన్నింటినీ వదులుకోవాలంటే వదులుకోవడం ఎట్లా కుదురుతుంది అంటున్నాడు. పరిప్రశ్న అంటారు. పరిప్రశ్న అంటే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం, తగిన సమాధానం, తనకు నచ్చినటువంటిది, తను ఆచరించగలిగినటువంటిది, తనకు తృప్తి కలిగించే సమాధానం పరిప్రశ్న. భగవద్గీత వస్తుంది, పరిప్రశ్న చేయమంటారు. విరోచనుడు చెప్తున్నారు, కుమార, ఆత్మ సందర్శనం అనే లత మోక్షం అనే ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మ సందర్శనం ఇప్పుడు ఇంకో రకంగా చెప్తాను. విషయంలోని విరక్తి కావాలి నీకు అన్నాడు. విషయంలోని విరక్తి ఎట్లా వస్తుంది అంటే ఆత్మ సందర్శనం అంటున్నాడు. మెలిక అనమాట. అది ఉంటే కానీ ఇది రాదు, ఇది ఉంటే కానీ అది రాదు. ముందే చెప్పాడుగా, రాజు వశమైతే గాని మంత్రి వశంలో రాడు, మంత్రి వశమైతే కానీ రాజు వశంలో రాడు. అట్లా ఉంటుంది. ఆత్మ సందర్శనం అనే లత మోక్షం అనే ఫలాన్ని ప్రసాదిస్తుంది. అది విషయ విరక్తిని కూడా కలిగిస్తుంది. ఆత్మను దర్శిస్తే విషయ విరక్తి కూడా కలుగుతుంది. అందువల్ల ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేస్తూ అదే సమయంలో భోగాల్లో ప్రీతిని కూడా వదులుతూ ఉండాలి. ఇదండి ఫైనల్ చివరికి సామాన్య సాధకులందరికీ సరిపోయే మాట. ముందు వైరాగ్యం కావాలా, ముందు జ్ఞానం కావాలా? రెండుకి లింక్ ఉంది కదా, లంక పెట్టారు. ఏంటి? వైరాగ్యం బాగా ముదిరితే గాని జ్ఞానం, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితే గాని వైరాగ్యం పూర్తిగా రాదు. ఎట్లాగూ అంటే నేను చెప్పిన ఉపాయం ఏంటి మనందరం నేను తెలుసుకోవాల్సిన విషయం. ఆత్మ దర్శనం కోసం ప్రయత్నం చేస్తూ అదే సమయంలో విషయ భోగాల్లో ప్రీతిని కూడా వదులుతూ ఉండాలి. రెండింటిని కలిగి ఉండాలి. రెండింటిని కలిగి చేయాలి. షుగర్ పేషెంట్ ఉన్నాడు, బాగా ముదిరిపోయినాడు. డాక్టర్ ఏం చెప్పాడు? తిని పదార్థాలు మానుకో, ఈ మందు కూడా వేసుకో అన్నాడు. ఏది ముదియాలి? రెండు కలిపి చేయాలి. విరక్తి కొన్ని వదులుకోవాలి. ఆయన చెప్పినట్టుగా కొన్ని వదులుకొని జాగ్రత్తగా తింటూ ఉండాలి. అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. దాంతో కూడా మందు కూడా వేసుకోవాలి. ఏది ముఖ్యం అంటే రెండు కలిపి చేస్తూ ఉంది అంటారు. అట్లా ఆత్మ సందర్శనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండు, విషయాన్ని వదులుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉండు. రెండింటిని ఒకేసారి సందర్భం వచ్చినప్పుడు విషయాలు చాలా ఎదుర్కొనవుతాయి. అబ్బాయి నాకొద్దు అన్నట్టు ఉండాలి. ఒకసారి మనసు నిశ్చయంగా ఆగిందనుకోండి, ఇది కదా నా స్వరూపం అని దానికోసం అట్లా ప్రయత్నం చేయాలి. మొదట సాధకుడైన వాడు, దాన్ని ఇంకా వివరంగా చెప్తున్నారండి. మొదట సాధకుడైన వాడు మొట్టమొదట తనకున్న సమయాన్ని రెండు భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని శరీర నిర్వహణ కోసం కావలసిన భోగాలతోటి, శరీరాన్ని రక్షించుకోవడం కోసంగా కొన్ని పనులు చేస్తూ ఉండొచ్చు, కొన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. ఇందులో ఒక భాగాన్ని రెండు భాగాలు చేయమన్నాడు. సమయాన్ని ఒక భాగంలో మామూలు వ్యవహారికం పనులు చేస్తూ, మరొక దాన్ని శాస్త్ర శ్రవణం చేత పూరించాలి. శాస్త్ర శ్రవణం అంటే వింటూ ఉండడం. ఇట్లా మనం చేస్తుంటాం అన్నమాట. శ్రవణం అన్ని వింటూ ఉండడం. లేదా శాస్త్ర శ్రవణం కుదరకపోతే కొంతమంది శాస్త్ర శ్రవణం నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పే విషయాలు అని ఎవరన్నా అంటే అటువంటి వాడు గురు శుశ్రూషాది ఉత్తమ కర్మలలోనైనా పెట్టాలి. కర్మలు చేయమన్నాడు. ఏం కర్మ? గురు శుశ్రూష, లేదా ఏదో ఆశ్రమ సేవ, లేకపోతే ఆయన చెప్పింది వేదంలో చెప్పిన కర్మ, ఏదో గురువు గారు ఏం చెప్తే అవన్నీ చేస్తూనైనా ఉండాలి. ఒక భాగం శరీర పోషణ కోసం, ఒక భాగం ఇది వైపు పెట్టమన్నాడు. చిత్తం కొంత పరిపక్వమైన తర్వాత, ఇది క్రమంగా చెప్పే పద్ధతి అన్నమాట. చిత్తం కొంత పరిపక్వమైన తర్వాత దాన్ని 4 భాగాలు చేయమన్నారు. ముందు 2 భాగాలు చేసి, ఒకటేమో ప్రపంచం వైపు, ఒకటేమో ఆత్మ వైపు. ఆత్మ వైపు అంటే ఆత్మ ఒకేసారి కనపడదు కాబట్టి శాస్త్ర శ్రవణం, అది కూడా చేయడం కుదరకపోతే పనులు చేయమన్నారు. కర్మలు, ఏ కర్మ? నాకు ఇష్టమైన కర్మలు, నాకు బాగా నచ్చిన కర్మలు అట్లాంటివి కాదు. గురు శుశ్రూషమైన గురువు ఆజ్ఞ ప్రకారం చేస్తూ ఉంటే నీ సొంత కోరికలు తగ్గాయి. అది నీ సొంత కోరికలు తగ్గాలంటే ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంది, లేదా శాస్త్ర శ్రవణం చేస్తూ ఉంది. తర్వాత 4 భాగాలు చేయమన్నాడు కొంతకాలం అయిన తర్వాత. అందులో ఒక భాగాన్ని దేహయాత్రకి సంబంధించి పావు ఇచ్చాడు. ముందేమో సగం దేహయాత్రకి అనేది పావు,
శరీరయాత్ర కోసం ఒక పావు పెట్టి దక్కింది ఏం చేయాలి? దక్కిన 2 భాగాల్ని గురు శుశ్రూషాలతోటి, ఒక భాగాన్ని శాస్త్ర విచారణతోటి నింపాలి. తర్వాత కొంచెం పరిపక్వత వచ్చింది కాబట్టి ఆ కర్మలతో పాటుగా, గురు శుశ్రూష మొదలైన కర్మలతో పాటుగా శ్రవణం కూడా చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకేం చేయమన్నాడు? మరింత పరిపక్వత కలిగిన తరువాత చిత్తాన్ని 2 భాగాలు చేసి, ఇప్పుడు మళ్ళీ 2 భాగాలు చేయాలి. ఒక భాగాన్ని వైరాగ్యం కోసం, వైరాగ్య సంపాదన కోసం శాస్త్ర విచారం చేస్తూ, మరో భాగాన్ని ధ్యానము గురు పూజలతోటి నింపాలి. ధ్యానం అంటే నిధిధ్యాసనం అని చెప్పుకుంటారు మనం. తర్వాత కొంచెం బాగా ముదిరిన స్థితి అన్నమాట. నిధిధ్యాసనతో కలుపుతూ ఉండటం. గురు పూజ అంటే గురువు చెప్పిన విషయాలు చేస్తూ ఉంటాం. ఇది చేస్తూ ఉండాలి. పావనమైన గురువాక్యాలతోటి చిత్తాన్ని పూర్ణంగా నింపాలి. ఇక్కడికి వచ్చేప్పుడు ఏమైందండి? 2 భాగాలు చేసి ఏమంటే మరి శరీర నిర్వహణ ఎట్లా? శరీర నిర్వహణ గురించి చెప్పాల. బాగా పరిపక్వమైన శరీరాన్ని గురించి ఆలోచించద్దు, అంతా ఇటువైపే పెట్టుకున్నాడు దృష్టి. కుమార, ఈ విధమైన అభ్యాసాలు బాగా కుదిరిన మీదట ఆత్మదర్శనం, తృష్ణాత్యాగం అనే 2ని ఏకకాలంలో నిరంతరంగా సంపాదిస్తూ ఉండాలి. అంటే కాస్త అట్లా కుదిరినప్పుడల్లా నేనెవరు, నా స్వరూపం ఏంటి, ఆగి చూడు, ఇట్లా ఆత్మదర్శనం చేస్తూ ఉండాలి. ఇది కుదరగా శ్రవణం చేయమన్నాడు. చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి, మళ్ళీ అవసరమైన ప్రశ్నలు అడుగుతుండాలి. ఇదొక పద్ధతి. అట్లా వ్యవహారం జరిగేటప్పుడు ఏదైనా వస్తే ఎందుకు చాలే వదిలే ఇది అక్కర్లేదు అట్లా అంటూ ఉండాలి. ఈ విధంగా చిత్తంలో ఆత్మదర్శనం, తృష్ణాత్యాగం అనే 2ని ఏకకాలంలో నిరంతరంగా సంపాదిస్తూ ఉండాలి. ఇది ముందా అది ముందా అని కాదు, 2 ఒకేసారి చేయి. ఆత్మదర్శనం చేత కోరికలు నశించడం, ఆత్మదర్శనం చేత కోరికలు నశించడం, కోరికలు నశించడం చేత ఆత్మదర్శనం. ఈ 2 అగ్ని యొక్క వేడి వెలుగుల్లాగా ఒకే సమయంలో వస్తూ ఉంటాయి. ఇదండి అందరికీ సరిపోయే మాట. ఏంటంటే 2టిని ఒకేసారి చేస్తుంటే 2 క్రమంగా పెరుగుతాయి. కాస్త కూస్తో వైరాగ్యం లేకపోతే అసలు మనసు ఇటు పక్కకి రాదు. కాబట్టి కొద్దిగా వైరాగ్యం పెట్టుకుని, ఇది ఆత్మ అంటే నేనంటే ఎవరు, నాకేం ప్రపంచానికి సంబంధం ఏంటి, నాకు ఏం కావాలి, సుఖం అక్కడుందా ఇక్కడుందా, ఇటువంటి ఆలోచన చేస్తుంటారు. చేస్తుంటే క్రమంగా ఏమవుతుంది? అది తగ్గుతుంది. విషయాల మీద ఉండేటువంటి కోరికలు తగ్గుతూ వస్తాయి. విషయాల మీద కోరికలు తగ్గిన కొద్దీ మనస్సు ఇంకా ఏకాగ్రం అవుతుంది, లోపలికి ఎదుగుతుంది. నేనెవరు అనగానే వెంటనే సమాధానం వస్తుంది. వైరాగ్యం లేకపోతే ఏమవుతుంది? నేనెవరు అనగానే మళ్ళీ విషయాల మీద తెలుస్తూ ఉంటుంది, వెంటనే సమాధానం రాదు నేనెవరు అంటే. అందుకని ఏదో రకంగా నేనెవరు, ఒక క్షణమైన మన యొక్క ఒక్క క్షణమైన ఆగి చూడు, తర్వాత నీ పనులు చేసుకు, ఒక్క క్షణం ఆగి చూడు. కుదిరితే దీన్ని ఉపయోగించి మళ్ళీ వైరాగ్యం ఎట్లా, అక్కడ ఆనందం ఉంది కదా, అక్కడ ఆనందం ఉంటే ఇవన్నీ ఎందుకు నాకు అంటే మనస్సు కొంచెం ఒప్పుకుంటుంది. ఒకేసారి అన్నింటిని వదులంటే ఒప్పుకోదు. ఏమన్నా ఇప్పుడు ఆనందం చూసి ఉందా లేదా, నీలో ఆనందం ఉందా లేదా చూసుకో, ఎట్లా ఆగి చూడు. ఏం చెప్పి 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్ల పాటు అక్కడ చేసుకో, ఆగి చూడు. ఆగి చూస్తే ఏం తెలుస్తుంది? ఇక్కడ హాయి ఉంది. ఎటువంటి హాయి? ప్రయత్నం చేయకుండా, దేని మీద ఆధారపడకుండా తేలిగ్గా వస్తుంది. అక్కడ ఎట్లా ఉంది? ప్రయత్నం చేయాలి, ఏవో పదార్థాన్ని సంపాదించాలి. అవి దొరికితే, అనుకున్నట్లుగా జరిగితే, సుఖం వస్తే అప్పుడు అనుభవించాలి. మళ్ళీ అది నిలుస్తుందని గ్యారంటీ లేదు. ఏం గ్యారంటీ ఉంది? నిలవదు అని గ్యారంటీ ఉంది. సుఖం వస్తుంది కానీ నిలవదు, గ్యారంటీ. అటుపక్క చూస్తే అట్లా ఉంటుంది. దాంతో పోలీసు ఇది చూస్తే ఊరికే వచ్చింది, అది ఒక క్షణం నిశ్చలంగా వచ్చింది. ఇక్కడ సుఖం వచ్చింది, ఒక క్షణం వచ్చింది, ఆగింది. ఇది ఎట్లా ఉంది? దేని మీద ఆధారపడలా, ఊరికే వచ్చింది, నీలో నీకే వచ్చింది.
ఈ రెండింటిని పోల్చి చూస్తుంది మనసు, తను తాను చేసుకుంటూ ఉంటుంది. పోల్చి దోసకాయ పప్పు బాగుంటుందా మామిడికాయ పప్పు బాగుంటుందా అన్నారు అనుకోండి. మన టంగ్ అంటే నాలుక పోల్చి చూసుకుంటూ ఉంటుంది, అది బాగుంటుందా ఇది బాగుంటుందా. నాలుకంటే మనసు, నాలుక వెనకాల ఉన్న మనసు. అట్లాగే ఇక్కడ రెండింటిని పోల్చి చూసుకుంటూ ఉంటుంది మనస్సు. ఇది ఆ రాజు ఏం చేయకుండా ఉంది. ఇటు పక్కకు చూస్తే బాగా వేడిగా ఉంది, టీ ఇస్తారు ఎందుకు, ఒక కూల్ డ్రింక్ ఇవ్వచ్చుగా, ఏదో ప్రాంతానం మాత్రమే తెప్పించి ఇవ్వచ్చు కదా మధ్యాహ్నం కూడా అని ఆలోచన వచ్చింది అనుకోండి. సరే దాన్ని ఉంది, ఎవరో విరాళాలు ఇచ్చే దాతలు ఉంటారు, తెప్పించి అన్ని క్రేట్లు అవన్నీ తెప్పించి అందరికీ అలా కూల్ డ్రింక్ ఇచ్చామనుకోండి. దానికి ఏం కావాలి, కాస్త పని చేసి కృషి చేసి అంత తాగితే అప్పుడు సుఖం వస్తుంది. సుఖం వచ్చింది అనుకున్నాం. ఇది ఎట్లా ఉంది, ఆగి చూడు. ఇప్పటికిప్పుడే సుఖం ఉంది, కూల్ డ్రింక్ తెప్పించాల్సిన పని ఉందా? ఏం లేదు. ఎప్పటికప్పుడు పిలిస్తే పలికే దైవం అంటుంటారు, అప్పుడు వాడుతుంటారు. పిలిస్తే పలికే దైవం మనం ఏ కోరిక కోరుకున్నా తీరుస్తాడు, మొక్కుబడులను తీరుతూ ఉంటాయి, అది చెప్తూ ఉంటారు. ఆ పిలిస్తే పలికే దైవం అంటే ఇక్కడ ఉందండి. ఆగి చూడు. ముందు మెల్లిగా అలవాటు, ఒక్క క్షణం ఆగు, చూసుకో అసలు బాగుందో బాగుంది నువ్వే చూసుకో. ఒక్క క్షణం ఆగు. మొదట్లో ఉంటుంది ఇది ఏముంది అయితే కొంచెం అలవాటు చేయాలి. అలవాటు అయితే ఎట్లా ఉంటుంది, అదే తెలుసుకుంటుంది. ఓహో ఇదే బాగున్నట్టుంది, ఏం పరిశ్రమ చేయకుండా మంచి ఆనందం దొరుకుతుంది. ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉచ్చులందు చేరనేలా. ఈ విషయం తెలుసుకుంటుంది మనసు తన కానివ్వండి. ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉచ్చులందు చేరనేలా. మెల్లిగా అలవాటు చేద్దాం. ఒక క్షణం ఆగు, 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్ల పాటు ఆగు, తర్వాత నీ ఇష్టం కరెక్ట్ పని చేసుకో. ఇప్పుడు ఏం జరిగింది, ఒక 5 సెకండ్లు అనేప్పటికీ సరే అని ఒప్పుకుని ఆగింది. చురుకైన మనసు, సత్వగుణంతో కూడిన మనసు అయితే గ్రహిస్తుంది, బాగానే ఉంది. ఆగినప్పుడు బాగానే ఉంది, అసలు ఇదే బాగున్నట్టుంది అని అనిపించడం మొదలవుతుంది. వెంటనే ఆ స్థితిలో నిలబడలేకపోవడానికి కారణం ఏమిటి అంటే వాసనలు అంటాం. ఏంటి, అందులోనే సుఖం, ఇందులో సుఖం నేను బాహ్య పదార్థాలను చూసి బాగా అలవాటు పడిన అదే సుఖం నేను ఒప్పుకోను అదే సుఖం అంటూ ఉంటుంది. అది వాసన. దాన్ని కొంచెం మార్చడం కోసం సరే అదే సుఖం అనుకో, కానీ కొద్దిసేపు ఆగుతుంది, 5 సెకండ్ల పాటు ఆగండి. ఇప్పుడు బయటకు వచ్చి ఒకసారి ఆగినప్పుడు సుఖం ఉన్నదా లేదా, నిధి చాలా సుఖమా అని పాట పాడతారు. రాముని సన్నిధి సుఖమా, అది సుఖం ఇది సుఖం పోల్చి చూసుకోవాలి. ఇందులో ఉన్న మంచి లక్షణాలు ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పుకుంది. ఇందులో ఉన్న మంచి లక్షణాలు ఏంటి, దేని మీద ఆధారపడనక్కర్లేదు, ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఆగగలిగిన శక్తి. మొదట్లో లేకపోతుంది, మొదట్లో అంత అనుకూలమైన పరిస్థితుల్లో కొద్దిగా ఆగుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఒక 5 సెకండ్ల పాటు ఆగు అంటే ఆగుతుంది. ఆగినప్పుడు ఉండే స్థితి ఏంటి, దేని మీద ఆధారపడాలా, డబ్బు అక్కర్లా, మన కుటుంబం అక్కర్లా, మన ఇతర సాంఘిక శక్తులు, మన ఇంట్లో వాళ్ళు, పక్క వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, మన దేశాన్ని పరిపాలించేవాళ్ళు, అవేం అక్కర్లా. మన తిండి తిప్పలు
వాతావరణం వేడిగా ఉందా చల్లగా ఉందా ఇవేం పని చేయవు. 5 సెకండ్లుగా ఆగి చూడు. అంటే దేని మీద ఆధారపడకుండా నువ్వు హాయిగా ఉండగలవు అని నీకే అర్థమవుతుంది. ఆ విషయాన్ని సిద్ధాంత రీత్యా చాలా చోట్ల చెప్తూ ఉంటారు. దాని అనుభవంలో మనం పొందాలి. అనుభవం అంటే ఏంటి? ఈ చెప్తున్నాడు 2 కలిపి చెయ్యి ఒకేసారి. ఏం కలుపుతా? నేనెవరు అని విచారణ చెయ్యి. అదే మనం చాలాసార్లు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎంత నేనెవరు, నేను శరీరం కాదు, ఇంద్రియం కాదు, ప్రాణం అని చెప్పుకోకర్లా. ఒకేసారి మనం చివరి మెట్టు ఏంటి? ఆగు. అది నేను. మళ్ళీ చేద్దాం. మనం ఈ ప్రాక్టీస్ మోడ్ ఇప్పుడే కాసేపు చేద్దాం. ఆగి చూడు. 5 సెకండ్లు పడాలి. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. ఊరికే వచ్చిందా? మనం ఇది చేసి శ్రమపడి అది ఖర్చు పెట్టి వచ్చిందా? నా అంతర్దే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది నేనే నా స్వరూపమేది. ఇట్లా ఆలోచించండి. దీంతో పోలిస్తే మరి ప్రపంచంలో వ్యవహారాలు ఏదో దాని మీద ఆధారపడతాయి. దానికోసం మనం కృషి చేయాలి. కృషి ఫలిస్తుందనే నమ్మకం లేదు. ఫలించినా అది ఎక్కువసేపు నిలబడదు, మారిపోతుంది. ఎందుకని? వస్తువైనా మారిపోతుంది, దాన్ని అనుభవించేటటువంటి నీ శక్తి అయినా మారిపోతుంది. నీ దగ్గర శక్తి కూడా కనిపోతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసి పోల్చి చూస్తే, మనం పోల్చి చూస్తున్నది ఇప్పుడు మాటలతో చెప్తున్నాం, శ్రవణం అంటారు అని చెప్పుకుంటుంటాం. అనుభవంలో చూసినప్పుడు మనసు తనంతట తాను గ్రహిస్తుంది. ఇలా ఇప్పుడు దోసకాయ పప్పు బాగుంటుందా, మామిడికాయ పప్పు బాగుంటుందా అని గ్రహిస్తుంది. ఒకళ్ళకి అది బాగుంటుంది, ఒకళ్ళకి ఇది బాగుంటుంది. ఆ నాలుక చెప్తుంది ఏది రుచిగా ఉంది అని. అట్లాగే ఇటుపక్క దేని మీద ఆధారపడకుండా అట్లా పిలిస్తే పలికేదే వస్తూ ఉంటుంది. ఇటుపక్క ఏదో కృషి చేసి అది ఇది సంపాదించి అప్పుడు సుఖపడాలి. ఏది బాగుంటుంది? ఆగి చూడు. ఇదండి 2 కలిపి చేయమన్నది. ఆత్మదర్శనం చేత కోరికలు నశించడం, కోరికలు నశించడం చేత ఆత్మదర్శనం. ఈ 2 అగ్ని యొక్క వేడి వెలుగుల్లాగా ఒకే సమయంలో కలుగుతూ ఉంటాయి. ఒకే సమయంలో కలుగుతాయి 2. అది ఈ విషయం కూడా కాస్త శ్రద్ధతో ప్రయత్నం చేసే వాళ్ళందరికీ అనుభవంలోకి వస్తుంది. ఇరుగురు కంటే ఇప్పుడు నయం, ఇరుగురు కంటే ఇప్పుడు కోరికలు తగ్గినాయి, కోపం తగ్గింది, మరింత ప్రశాంతంగా ఉంటున్నాను. ఇది మాటలు చాలా మంది చెప్పగలుగుతారు కొంతకాలం చేసిన తర్వాత. అదే విషయం వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఈ వివేచనుడు రూపంలో ఆత్మదర్శనం చేత కోరికలు నశిస్తాయి, కోరికలు నశించడం చేత ఆత్మదర్శనం కలుగుతుంది. ఈ 2 అగ్ని యొక్క వేడి వెలుగులాగా, అగ్నికి వేడి ఉంది, వెలుగు ఉంది, 2 కలిసే ఉంటాయి. అట్లా ఒకే సమయంలో కలుగుతూ ఉంటాయి. భోగాల్లో ప్రీతి లేకపోవడం, ఆత్మ యొక్క సమదర్శనం కలగడం, వీటి వల్ల పరబ్రహ్మలో శాశ్వతమైన విశ్రాంతి కలుగుతుంది. పరబ్రహ్మలో శాశ్వతమైన విశ్రాంతి ఎక్కడుంది? పరబ్రహ్మ నువ్వు మనస్సు పూర్తిగా ఆగిపోతే ఏదుందో అదే పరబ్రహ్మ. ఆగి చూడు.
మనం ఇంతకుముందు ఒకసారి చూసాం లఘువాక్య వృత్తిని. అందులో శంకరాచార్య వారు చెప్పారు, మహావాక్యాలని అవన్నీ చాలా గందరగోళంగా ఉంటుంది. వాక్య వృత్తి అంటారు. వాక్య విచారణ చేసి చాలా గంభీరమైన చెప్తూ ఉంటారు. తేలిక చెప్పారు లఘువాక్య వృత్తి అంటే ఏం చెప్పారంటే, సవికల్పక జీవోయం బ్రహ్మ తన్ నిర్వికల్పకం. వికల్పములతో కూడితే జీవుడు, నిర్వికల్పంగా ఉంటే దేవుడు బ్రహ్మ. ఇది మహావాక్యం ఒక అనుభవం. అంటే నిర్వికల్పంగా ఉండదు. ఆ పరబ్రహ్మమైంది శాశ్వతమైన విశ్రాంతి కలుగుతుంది. అంటే మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా పోవాలి. మళ్ళీ అక్కడేవో కొన్ని మిగిలిపోయిన ఆ పనులు చేసుకొని మళ్ళీ వస్తాను అన్నట్టుగా కాకుండా అక్కడ విశ్రాంతి కలిగితే ఆహా ఇంకా రెండోది నాకు అక్కర్లేదు అన్నట్టుగా ఉంటే, అంటే ఇప్పుడు వైరాగ్యం కూడా బాగా దృఢం కావాలన్నమాట. వైరాగ్యం కూడా బాగా దృఢమైనప్పుడు ఆత్మదర్శనం కలిగితే అక్కడే ఉండిపోతాం, మళ్ళీ వెనక్కి రావాలని అనిపించదు. కోరికలు ఎక్కువగా ఉంటే మళ్ళీ వెనక్కి లాగుతాయి. ఆత్మ ఎప్పుడు ఉండేదేగా, తర్వాత చూసుకోవచ్చు, ముందు ప్రపంచాన్ని చూసుకో, ఇవి పోతాయి కాకపోతే దృష్టి పెట్టి అన్నట్టుగా ఉంటుంది. యజ్ఞ తప తీర్థ సేవనాదుల చేత విషయ సంబంధమైన సుఖమే లభిస్తుంది కానీ విషయ విరక్తి ఎన్నడూ కలగదు. కొంచెం విమర్శిస్తున్నాడు, ఖండిస్తున్నాడు. ఇక్కడ లోకంలో ఇది మంచిది ఇది మంచిదని మన పండితులు చెప్తూ ఉంటారుగా, రకరకాల సాధనలు ఉన్నాయి. యజ్ఞం, తపస్సు, తీర్థం, తీర్థ అంటే తీర్థయాత్రలు, వాటి చేత విషయ సంబంధమైన సుఖమే లభిస్తుంది. విషయాల్లో మనం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. మళ్ళీ అక్కడ ఫలానా తోటికి వెళ్ళానండి, ఆ గుళ్ళో దేవుడు చాలా అందంగా ఉన్నాడు, తర్వాత బాగా అలంకారాలు బాగా చేశారు అమ్మవారికి. ఏం చూస్తున్నాడు? అలంకారాలు చూస్తున్నాడు. అమ్మవారు అయ్యగారు అడిగారు, అలంకారాలు ఏమంటారు జనాల్ని ఆకర్షించడం కోసం అటువంటి చేస్తుంటారు. మంచిదే, ఆ సందర్భంలో మంచిదే, జనాలను ఆకర్షించి వాళ్ళకి ఏదో కాస్త దేవుడు దైవం అటువంటి మంచి మాటలు నేర్పడం కోసం చేస్తున్నారు. కానీ ఈయనేం చేస్తున్నాడు? ఇది జ్ఞాన మార్గం కదండి, జ్ఞానులు కాబోరిన వారికి చెప్పే మాటలు ఏం చెప్తున్నారు? అవన్నీ విషయ సుఖాలే. అదొక రకమైన విషయ సుఖం. మంచి అలంకారాలు చేశారు, విషయ సుఖం ఉంది, కంటికి బాగా ఉంది. అక్కడ మంచి సంగీతం పడుతున్నారు, గుళ్ళో హరికథలు చెప్తున్నారు, విషయ సుఖమే. మీకు చెప్పుకోవాల్సిందంటే నైవేద్యాలు. అబ్బాబ్బా, రోజుకి ఎన్ని రకాల నైవేద్యాలు! అబ్బాబ్బా, ఇంతలా లడ్డు ఉంటుంది, ఒక్కడి తింటే చాలు 3 రోజులు కడుపు. ఇవన్నీ ఆశలు, ఆకర్షణలు. వాటికి కూడా గొప్పతనాన్ని కల్పించి దేవుడితో పేరు పెట్టి దేవుడికి సంబంధించింది అనుకో చేస్తుంటారు. మంచిదని లోకంలోకి వెళ్ళి వాటిని ఖండించొద్దు. మనం ప్రస్తుత సందర్భంలో వాటిని విమర్శిస్తున్నారు. అవన్నీ కూడా అదొక రకమైన విషయ సుఖమే అన్నారు. యజ్ఞం, తపస్సు, తీర్థ సేవనం మొదలైన విషయాల చేత విషయ సంబంధమైన సుఖమే లభిస్తుంది గాని విషయ విరక్తి కలగదు. అట్లాగే విషయ విరక్తి లేకపోతే, ఆత్మదర్శనం కాకపోతే జీవుడికి భోగాల్లో విరక్తి కలగదు. ఇదండి మొదట్లో వచ్చినటువంటి వైరాగ్యం కొంచెం బలవంతంగా చేసినట్టు ఉంటుంది. ఆపుకో విషయాలను కొంచెం బలవంతంగా చేసినట్టు ఉంటుంది. సరే, ఆ బలవంతంగా అయినా పర్లేదని కొద్దిగా ఆపుకుని అక్కడితో ఆగిపోతే బాధ అవుతున్నాను. వైరాగ్యం అన్ని ఆపుకొని కూర్చుంటే కాస్త కూస్త సుఖం వచ్చేది విషయాల్లో, అది కూడా లేకుండా పోయింది, బాధ పెడుతుంది. అట్లా కూర్చోకుండా కొద్దిపాటి విషయ విరక్తి లేక వైరాగ్యం బలవంతంగా అయినా కలిగించుకుని ఆత్మవిచారణ చేయాలి. ఆత్మవిచారణ చేసినప్పుడు ఇక్కడ సుఖం కనబడుతూ ఉంటే తర్వాత కొంచెం తేలిగ్గా
పర్లేదు ఇక్కడ సుఖం ఉందిగా, అది లేకపోతే ఇక్కడ నాలోనే సుఖం ఉంది, అది లేకపోతే లేకపోతే ఏమిటి అని అనిపిస్తూ ఉంటే అప్పుడు అది కొంచెం తేలిగ్గా హాయిగా సహజంగా అవుతుంది. మొదట్లో అంటే ఆత్మవిచారణ, ఆత్మజ్ఞానం, ఆత్మానందం దొరకకుండా విషయాన్ని వదులుకో అని చెప్తే అది మనసుని ఏదో బిగించి పెట్టినట్టు, క్రమశిక్షణ పిల్లల్ని అల్లరి చేసే పిల్లల్ని కొట్టి తిట్టి క్రమశిక్షణలో పెట్టినట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇందాక నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఆత్మదర్శనం కాకపోతే జీవుడికి భోగాల్లో విరక్తి కలగదు. అట్లాగే విషయ విరక్తి లేకపోతే ఏం చేసినా సరే ఆత్మదర్శనంలో బుద్ధి ప్రవర్తించదు. కనుక వివేకం, విషయ విరక్తి అనే రెండు సముద్రం మేఘాలు వలె ఒకదాన్ని ఒకటి నింపుకుంటూ ఉంటాయి. పోలికి చెప్పారు. సముద్రం మేఘం, సముద్రం వల్ల మేఘాలు వస్తాయి, మేఘాల వర్షం వస్తే మళ్ళీ నదుల్లోకి పరిస్థితి మళ్ళీ సముద్రం నింపుతూ ఉంటుంది. భోగాల్లో ప్రీతి లేకపోవడం, సదసద్వివేకం, నిత్యం ఆత్మస్థితి, ఈ మూడు చక్కని మిత్రుల్లాగా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి అన్నిటినీ కలిపి సాధన చేయమన్నారు. కళ్ళు మూసుకున్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, వేరే పనులైనప్పుడు, ఇట్లా సత్సంగంలో ఉన్నప్పుడు ఆత్మస్థితిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యవహార సమయంలో అవి ఇవి వచ్చి ఎదురు కొడుతూ ఉంటే సాధ్యమైనంత వాటిని వదులుకుంటూ ఉండాలి. ఇదెందుకు నాలోనే సుఖం ఉంటే ఇదెందుకు, ఊరికే వదులుకో అనేదేమో బలవంతం వైరాగ్యం. బలవంతం చేసినట్టు కొంచెం అభివృద్ధి పొందడానికి ఎట్లా ఉంటుంది. ఇందులో సుఖం ఉంటే అదెందుకయ్యా, ఇందులోనే సుఖం ఉంటే అదెందుకు, ఇందులో సుఖం ఉంటే అదెందుకు. అచలముగా తాను ఉంటే, అవధి లేని సుఖము ఉంటే, అచలంగా నిశ్చలంగా ఉంటే అవధి లేని సుఖం ఉంది. అవధి లేని సుఖము నందు హాయిగాను నిలిచిపోక, సతతమేదో చేయగాను సతమతం వై పోవనేలా, మనసా దుఃఖమందు దూరనేలా, ఊరకుంటే సుఖము ఉంటే అని తనకు మనం చెప్పుకోవాలన్నమాట. అసలంగా తనంటే నీకు కావాల్సిన సుఖం ఉంది, మళ్ళీ ఏంటంటే అది ఎప్పుడు కుదురుతుంది. మాట మాత్రంగా చెప్తుంటే అంత బాగా కుదరదు. మాట మాత్రం చెప్తుంటే అది బలవంతం పెట్టినట్టు ఉంటుంది. అనుభవంలో చూసుకోవాలి. అనుభవంలో చూడండి, ఇట్లా మన సంవత్సరాలు చూసాను మళ్ళీ చూడండి, అది చూడు 5 సెకండ్ల పాటు. మళ్ళీ 5 సెకండ్లు అయిన తర్వాత ఒక్క క్షణం ఇదే బాగుంది అనుకోండి. మొట్టమొదట ప్రారంధాన్ని నిర్లక్ష్యం చేస్తూ పురుష ప్రయత్నాన్ని అవలంబించి నా ప్రారంభం ఇంతే, నా కర్మ ఇంతే అనుకోవద్దు అంటున్నాడు. అనుకోకుండా పురుష ప్రయత్నాన్ని పెట్టుకో, అవలంబించి పళ్ళ బిగువునైనా సరే అంటే ముండిగైనా సరే ఏదో విధంగా భోగాల వైరాగ్యాన్ని సంపాదించాలి. అది ఇప్పుడు చెప్తున్నా కదండి, మొదట్లో చేసినటువంటి వైరాగ్యం బలవంతంగా ఉంటుంది. అట్లా అయినా సరే కాస్త సంపాదించు. ఎందుకు, అది లేకపోతే ఆత్మవిచారణలో దిగదు. కుమార, దేశ ఆచారాలను అనుసరించి బంధుజనులకు అనుకూలంగా మొదట ధనాన్ని సంపాదించు. మళ్ళీ కిందిలో చెప్తున్నాను. ఇదంతా చెప్పినాక మళ్ళీ మెట్టు చెప్తాను. మొదట ధనాన్ని సంపాదించు, బంధుజనులకు అనుకూలంగా, అంటే మనకి, మన కుటుంబానికి, మన మీద ఆధారపడ్డ వాళ్ళు తగినంతగా ధనాన్ని సంపాదించు. దాన్ని భోగాల కోసం వెచ్చించకుండా దాని చేత సజ్జనుల్ని, గుణశీలుల్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించగలిగిన మహాత్ముల్ని ఆరాధించు. వారి సంఘం చేత విషయ విరక్తి జనిస్తుంది. ఇది ఒక ఉపాయం చెప్పారు. విషయాలని విరక్తి కలగడానికి ఒక ఉపాయం సజ్జన సంఘము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎక్కడుంది వెళ్ళిపోయింది. సత్సంగం మనం నిస్సంగం కలుగుతున్నాం. వాళ్ళని చూసి ఇమిటేషన్ అంటే అనుకరణ. 10 మంది చేస్తున్న వాళ్ళకి కొందరు మనం కూడా చేయాలి. 10 మంది ఏం చేస్తుంటారు, 10 మంది ఇట్లా బట్టలు వేసుకుంటారు, మనం కూడా వేసుకుంటున్నాం. 10 మంది ఏదో ఇవాళ శివరాత్రి వచ్చింది, గుడికి వెళ్ళి ఏదో ఫంక్షన్ చూసి వస్తున్నారు, శివుడు చూసినట్టు మనం కూడా వెళ్తాం. 10 మంది చేస్తున్నారు కాబట్టి ఇది సంఘం యొక్క ఒక రకమైన శక్తి మన మీద పడుతుంది. అది బలవంతంగా అని కూడా అనిపించుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్నారు, మనం జరిగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, అంటే ఏదో ఉండుంటుంది వెళ్ళలేదా అని
ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది మనకు కూడా. అందువల్ల సజ్జన సంఘం చాలా ముఖ్యమైనది. అట్లాగే దుర్జన సంఘం కూడా. 10 మంది ఆడవాళ్ళు వీళ్ళు కూర్చున్నారు అనుకోండి, తాగు పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఘం పెడితే అది కుదురుతుంది. చీటపాటు ఆడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఘం పెడితే అది కుదురుతుంది. దేవుడు దొంగతనాలు చేసేవాడు ఉంటాడు, వాళ్ళ సంఘం పెడితే అది కుదురుతుంది. రాజకీయాల్లో తిరిగేవాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఘంతో అది కుదురుతుంది. అట్లా రకరకాలు ఉండే ప్రపంచంలో ఎవరితో నీకు సంఘం అంటే స్నేహం ఆసక్తి ఏర్పడుతుందో ఆ రకంగా మనసు వెళ్ళటం అనేది మనసుకు ఒక అలవాటు. అక్కడ పెద్ద బలవంతం అనిపించదు. నలుగురిని చూసి వాళ్ళు ఎట్లా చేశారు మనం చేయాలి. గుడికి వెళ్ళామనుకోండి, నలుగురు ప్రదక్షిణాలు చేస్తున్నారు, నేను చేయను, అందరూ చేస్తున్నారు, మనం చేద్దాం. అందరూ తీర్థం తీసుకుంటున్నారు, మనం తీసుకుందాం. అందరూ ప్రసాదం తింటున్నాం, మనం తిందాం. అట్లా నలుగురు చేసినట్టుగా చేయాలి అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే. పెళ్లికి వెళ్ళారనుకోండి, పెళ్లి ఫంక్షన్కి వెళ్ళారు, ఏం చేస్తారు? మనం ఉన్నదాంట్లో మంచి బట్టలు కట్టుకుని వెళ్ళాలి, మంచి అలంకరణ చేసుకొని వెళ్ళాలి. ఎందుకు? నలుగురు ఎట్లా వస్తున్నారు కాబట్టి. ఇది సంఘం యొక్క శక్తి. అదే శక్తిని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్పురుషులతో నువ్వు కలుస్తూ ఉంటే వాళ్ళ ప్రభావం వలన, వాళ్ళు ఎట్లా నడుస్తున్నారో, వాళ్ళ ఆచరణ ఏమిటో గమనిస్తూ ఉండటం వలన తెలియకుండానే మనలో కొన్ని మార్పు వస్తుంది. ఆయన అట్లా ఉంటే మనం ఎందుకు ఉండకూడదు అన్నట్టు. అందుకని సత్పురుషుల యొక్క ప్రభావం వలన నీకు అన్ని సమకూర్తాయి కాబట్టి. అందుచేత సత్పురుషుల్ని మహాత్ముల్ని ఆరాధించు, వారి సంఘం చేత విషయ విరక్తి జనిస్తుంది. అందుచేత అధ్యాత్మ శాస్త్ర విచారణ కూడుతుంది. సత్పురుషుల సంఘం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వం ఇంకో చోట చెప్పారు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భగవతి భవార్ణవ తరణే నౌక. ఇది కూడా అందులో ఈ 3 లోకాలను మనం ఉద్ధరించగలిగిన నౌక అంటే సంసారాన్ని తరింపజేయగలిగినటువంటి ఓడ ఏంటంటే సజ్జన సంగతి రేఖ అన్నారు, సత్పురుషుల సంఘం ఉంది అన్నారు. అందుకని ఇది కోరుకునేవాడు ఇటువంటి వాళ్ళ సన్నిధి ఉండాలి. సత్సంగానికి ఆ ప్రభావం ఉన్నది, దానికి ఉన్నటువంటి ఆ విలువను గుర్తించి దాన్ని అప్పుడప్పుడు పొందుతూ ఉండాలి. అది వారి సంఘం చేత విషయ విరక్తి జనిస్తుంది, అధ్యాత్మ శాస్త్ర విచారణ పుడుతుంది. అప్పుడు మర్చిపోయిన కంఠాభరణాన్ని పొందినట్లుగా నీవు ఆత్మలాభాన్ని పొందుతావు. మర్చిపోయిన కంఠాభరణం ఇక్కడే ఉంది, గొలుసు లాంటిది వేసుకున్నారు, తర్వాత పైన చీరలు గిరలు కప్పుకునేటప్పటికి ఎక్కడో మరుగున పడిపోయింది, కనపడలేదు. ఇది చూసుకుంటే కనపడలేదు, ఏది 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 అనుకున్నారు. చాలాసేపు వెతికిన తర్వాత ఎవరో చెప్పారు, ఏంటి కనపడలేదు, అరే ఇక్కడే ఉంది కదా అంటే ఆహా అనుకున్నట్ట. ఆత్మ అటువంటిది అని ఉదాహరణ చెప్పారు. అంటావు నీ దగ్గరే ఉంది, నువ్వే దగ్గర ఉండడం కదా, నువ్వే ఆగు ఇంకా అనుకున్నాను. అప్పుడప్పుడు ఆగి చూద్దాం, ఆగి చూడు, ఆగు. ఇట్లా ఆగు అని చెప్పడమే కంఠాభరణం చూపించడం అన్నమాట. కంఠాభరణం కాబట్టి ఇది సజ్జన సంఘము చేత ఆత్మ విచారణ పుట్టింది. దాని ప్రభావం వల్ల మర్చిపోయిన కంఠాభరణాన్ని పొందినట్టుగా నువ్వు ఆత్మలాభాన్ని పొందుతావు అని. ఇదంతా ఎవరు చెప్పారు? విరోచనుడు అంటే బలిచక్రవర్తికి తండ్రి. ఎప్పుడు చెప్పాడు? బలిచక్రుడు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదో తమాషాకి అడిగినట్టుగా అడిగాడు, విన్నాడు, అవన్నీ లోపల ఉన్నాయి కానీ మర్చిపోయాడు. మర్చిపోయి ప్రపంచం మీద పడ్డాడు. దేవతను జయించడం, మూడు కానీ ఏమిపోవడం, విషయ భోగాన్ని అనుభవించడం అన్ని చేసి ఇప్పుడు సహజంగా విరక్తి పుట్టినాయి. ఇది అనుభవించడం. అప్పుడు తండ్రి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. ఇవన్నీ గుర్తు తెచ్చుకున్న మాటలు అన్నమాట. గుర్తు తెచ్చుకొని ఇప్పుడు అనుకుంటున్నాడు, ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. విచారశీలుడైన నా తండ్రి పూర్వం అట్లా చెప్పిన మాటలు దైవవశాత్తు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. నాకు ఇప్పుడు నిజంగా భోగాల్లో అరుచి కలిగింది. రుచి కాదు, అరుచి, రుచి లేకపోవడం కలిగింది. మరలా ఆశలు తీర్చుకోవడం, అందుకోసం ధనాన్ని కూర్చుకోవడం, ఈ విధమైన యత్నాల్లో నేను ఇంతవరకు పరితాపాన్ని పొందాను. కోరికలు తీర్చుకోవడం సుఖంగానే ఉంటుంది, దాని ముందు సంపాదించుకోవడానికి కష్టపడాలిగా. కోరికల గురించి ఆశిస్తూ ఊహిస్తూ ఇప్పుడు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఏమనుకుంటాడు? అక్కడ దాకా వెళ్ళి కూల్ డ్రింక్ తాగే బదులు ఇక్కడే మంచిగా ఉన్నాయిగా,
అయితే సరిపోతుంది కదా అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళడం కృషి, అదొక పని కదా. ఎందుకు అంత పని చేయడం? దాహం వచ్చి ఇక్కడే మనం నీళ్ళునే అనుకోవచ్చు. వాళ్ళకేంటి రెండింటిని పోల్చి చూస్తారు అన్నమాట. ఎవరైనా దుడ్డు తెచ్చేస్తే బాగానే తాగుతాడు, వెళ్ళి తెచ్చుకోరంటే అంత దూరం వెళ్లే బదులు ఇక్కడే నీళ్లు తాగడం మంచిదే అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు? అందులో శ్రమ ఉంది. వెళ్ళి తెచ్చుకొని రావడం శ్రమ కావాలి, దానికి డబ్బు కావాలి, ఎంత కావాలి. ఇక్కడ ఇది తేలిగ్గా వస్తుంది. ఈ రెండింటిని పోల్చి చూసుకుంటాడు అన్నమాట. పోల్చి చూసుకుని ఆ మాత్రం శ్రమ పడుకుంటున్నట్టు నేను ఎందుకు పడాలి, కూల్ డ్రింక్ లేకపోతే ఏమైంది ఇప్పుడు, అట్లా ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆత్మానందం కాస్త పుస్తకం కలుగుతుంది తెలుసున్నప్పుడు. నాకు విషయ భోగాలు అరుచి కలిగింది, మరలా ఆశలు తీర్చుకోవడం, అందుకోసం ధనాన్ని కూర్చుకోవడం, ఈ విధమైన యత్నాల్లో నేను ఇంతవరకు పరితాపాన్ని పొందాను. ఆహా, శీతలమైన ఈ పృథ్వీ ఎంత రమణీయంగా ఉంది అంటారు. ఇప్పుడు ఈ భూమి అంతా రమణీయంగా కనపడుతుంది. శమం ఉదయించడం చేత సుఖదుఖ దశలన్నీ వినాశం పొందుతాయి. నేను ఇప్పుడు చంద్రబింబంలాగా స్వచ్ఛుండే నిరతిశయ ఆనందాన్ని పొందుతున్నాను. ఇప్పుడు భూమి అంతా హాయిగా కనిపిస్తుంది. ఎందుకు? కోరికలు లేకపోతాడు. ఇదొక విశేషం. కోరికలు లేకుండా చూస్తే ఏది చూసినా విశేషంగా కనిపిస్తుంది. సర్వం కలిగిదం బ్రహ్మ అన్నారు. అంతా పరమాత్మ. ఇప్పుడు తెలుస్తుంది నీ కోరిక లేకపోతే. ఏ చూసినా, ఏ మనిషి వీడు మంచివాడు, వీడు దుర్మార్గుడు, ఇది మంచి, ఇది చెడు, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది కావాలి, ఇది ఇట్లా చూస్తుంటే మనసులో కింద మీద పడుతుంది. ఏం లేదు, ఊరక చూస్తున్నాను అనుకోండి, ఊరక చూస్తున్నాడు. ఏ కోరికలు లేకుండా చూస్తే దేని చూసినా హాయిగా ఉంటుంది. ఎట్లా? లోపల నుంచి ఆనందం. నీ మనసు 10 రకాలుగా చెల్లించకపోయేటప్పటికీ లోపల ఉన్న ఆనందం బయటకు వస్తూ ఉంటుంది. ఇది తేలిపడుతూ ఉంటుంది. అక్కడ ఊరక చూడటం ఉంటుంది. ఆ దృష్టితో చూస్తున్నాడు ఆయన. కోరికలు నశించిపోయి అవి హెల్తీగా ఉంది, మా తండ్రి గారు చెప్పారు కదా ఆత్మానందం అని, అందులోనే హాయిగా ఉంటుంది కదా అన్నట్లుగా చూస్తుంటే ప్రపంచం మొత్తం చల్లగా కనిపిస్తుంది దానికి. ఆహా, శీతలమైన ఈ పృథ్వీ ఎంత రమణీయంగా ఉంది. అంటే నీ మనసులో కోరికలు లేకపోతే ఏది చూసినా, ఏ విషయం వచ్చినా ఆహా ఆహా అన్నట్టుగా ఉంది. శమం ఉదయించడం చేత, శమం అంటే శాంతి, మనస్సు హాయిగా అణిగినట్టుగా ఉండడం. శమం ఉదయించడం చేత సుఖ దుఃఖాలన్నీ వినాశం పొందుతాయి. నేను ఇప్పుడు చంద్రబింబంలాగా స్వచ్ఛున్నై నిరతిశయ ఆనందాన్ని పొందుతున్నాను. చూడండి, వాళ్ళ తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ఈయన కూడా కాస్త విచారణ చేశాడు. ఆ రెండింటిని కలిపి చూసుకుని ఎంత స్వచ్ఛంగా ఉంది. పాతాళంలో గాని, భూతలంపై గాని, స్వర్గంలో గాని అజ్ఞానుల చేత అధికంగా తలపబడే స్త్రీ రత్నాది భోగాలన్నీ ఆపత్ సమయంలో వీడిపోయేవే. వాటి కాలం వచ్చినప్పుడు ఎన్ని సమకూర్చుకున్నా అవన్నీ పోయేవే. నేను ఇంతకాలం అజ్ఞానిగానే ఉన్నాను. ఎందుకంటే తుచ్చమైన ఈ జగత్తు యొక్క ఆధిపత్యం కోసం పూర్వం దేవతలతో విరోధం కల్పించుకుని బాధపడ్డాడు. దేవతలతో విరోధం కల్పించి వాళ్ళు జయించిన మాటలు జయించి వాళ్ళందరినీ యుద్ధాలు చేసి జయించి అప్పుడు రాజ్యానికి ఉంది, అప్పుడు చూపిస్తున్నాడు. ఓడిపోయి ఉంటే బాధపడేవాడు, చాలా ఎక్కువ బాధపడేవాడు. ఏదో అదృష్టవశాత్తు దేవతలందరినీ గెలిచాడు, పరిపాలిస్తున్నాడు. ఓడిపోయిన వాడు బాధపడుతుంటాడు. వీడే ఓడిపోతే వీడే బాధపడేవాడు. అదే తనలో ఉన్న ఆనందం దానికి ఓడటం గెలవడం ఏం లేదు. ఓడకుంటే ఎప్పుడు ఉంటుంది. ఆగి చూడు. మనకి భగవద్గీతలో చెప్తున్నాడు సమదృష్టి అంటారు. సమదృష్టి చాలాసార్లు సమాన మాట. లాభాలాభం జయాజయం అన్నాడు. లాభం కలిగినా నష్టం కలిగినా
జయం కలిగినా అపజయం కలిగినా సమంగా చూడండి. ఎట్లా కలుగుతుంటే ఈ దృష్టి వచ్చినప్పుడు మనం తాను చూసుకుంటే ప్రపంచం అంతా ఏదో బొమ్మలాట్లాగా ఉంటుంది. నాకు కావాల్సింది ఏం లేదు ఇక్కడ, ఊరికే జరుగుతోంది, నేను చూస్తున్నాను. నేనింతకాలం అజ్ఞానిగా ఉన్నా, ఎందుకంటే తుచ్చమైన ఈ జగత్తు యొక్క ఆధిపత్యం కోసం పూర్వం దేవతలతో విరోధం కల్పించుకున్నాను. క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం పుట్టినట్లు అనంతాకారులైన పరబ్రహ్మంతో ఐక్యం చెందడం చేత పూర్ణ సుఖం ఆవిర్భవిస్తుంది. ఇది ఉదాహరణ. క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం ఉంటుంది. మన కథలో ఉంది, పురాణ కథ. పాల సముద్రాన్ని చిలికితే అవి ఇవి 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 వచ్చినాయి, చివరికి అమృతం వచ్చినాయి. మంచి ఉదాహరణ మనకు కూడా జరుగుతుంది. మనం విచారణ చేయడం మొదలు రకరకాల లోపల ఎక్కడో దాక్కున్న వాసనలన్నీ బయటపడుతుంటాయి. ఇది కదా, అది కదా, కోపం, కామం, ఏమిటో వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ మనం జాగ్రత్తగా తొలగించుకుంటూ వస్తే, తొలగించుకోవడం ఏం లేదు, ఆత్మదృష్టితో చూస్తుండాలి. ఇవన్నీ నాకు కాదు, నేను వీటికంటే వేరుగా ఉన్నాను, నాకు వీటితో సంబంధం లేదు, ఈ వాసనలు ఉన్నా లేకపోతే నాకేం ఇబ్బంది లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటే వాటి బలం తగ్గి తన బలం పెరిగి, తన బలం అంటే ఆత్మజ్ఞానం యొక్క బలం పెరిగి నిరసీయానందమైన రూపం వస్తుంది. నిరసీయానందమైనటువంటి ఆ పరమ పదం లభిస్తుంది. క్షీరసాగరాన్ని మధిస్తే అంటే మనస్సును మధించగల సాధకులు తమ మనస్సుని మధించాలి. ముందు విషం పుట్టింది, తర్వాత అమృతం పుట్టింది. ఏది కావాలంటే తీసుకోవచ్చు. కనుక నేను నా కులగురువు అయిన శుక్రాచార్యుడిని ఆత్మ సాక్షాత్కార ఉపాయం కోసం ప్రార్థిస్తాను అంటున్నాడు. గురువు గారికి ఎందుకంటే ఒక మాట చెప్దాం, నాకు ఇవన్నీ ఊరుకుంటున్నానని ఒక మాట అని చెప్తే బాగుంటుంది కదా అని గురువు గారిని ప్రార్థిస్తాను అనుకున్నాడు. ఆగి చూడు, మనం కూడా ఆగి చూడు చెప్తాం. మొదలు ఆగి చూడండి. వశిష్ఠుడు ఇంతవరకు అని చెప్పి మళ్ళీ మనకు చెప్తున్నాడు. ఈ విధంగా చింతించి బలిచక్రవర్తి కన్నులు మూసుకొని చిదాకాశంలో విశ్రమించేవాడు కమలనేత్రుడు అయిన శుక్రాచార్యుని గురించి ధ్యానించాడు. చూడండి ఉదాహరణ ఎట్లా చెప్తారు, పోలికలు, కవిత్వం. శుక్రాచార్యుని ధ్యానించాట ఎవరు? బలిచక్రవర్తి. శుక్రాచార్యుడు ఎట్లా ఉన్నాడు? చిదాకాశంలో విశ్రమిస్తుంటాడు. కమల నేత్రుడు అయిన శుక్రాచార్యుని గురించి ధ్యానించాడు. ఆయన కూడా ఆయన హాయిలో ఆయన ఉంటాడు. ధ్యానిస్తే అప్పుడు అనంతం సర్వవ్యాపకం చిదాత్మ స్వరూపమైన శుక్రుడు ఆ స్వరూపంలో ఉన్నట. అనంతం సర్వవ్యాపకం చిదాత్మ స్వరూపకం ఆయన శుక్రుడు బలిచక్రవర్తి గృహంలోని రత్న గవాక్షం గుండా ప్రవేశించాడు. గవాక్షం అంటే కిటికీ, రత్నాలతో తయారు చేసిన కిటికీట, అందులో నుంచి వచ్చాట శుక్రాచార్యుడు లోపలికి. ఇవన్నీ కాదులండి, వీటిని గురించి ఎక్కువ పడుతుంది. ఎందుకండి రత్న గవాక్షం ఎందుకుంది? ఆయన అందులో నుంచి ఎందుకు వచ్చాడు? తలుపులో నుంచి ఎందుకు రాలేదు? డైరెక్ట్ గా వచ్చి కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా. ఇటువంటి ప్రశ్న అనవసరం. వచ్చాడు శుక్రాచార్యుడు, వచ్చాక ఏది అవసరం మనకంటే ఆయన సర్వవ్యాపకం చిదాత్మ స్వరూపం అని శుక్రాచార్యుడు అంటే ఏంటి? ఎప్పుడు ఇటువంటి వాడంటే మహాజ్ఞానులు, జీవన్ముక్తులు, దేవతలు కూడా ఒక శరీరాన్ని వేసుకొని కూర్చోరు. ఇప్పుడు అనవసరం శరీరం ఎందుకు? వాళ్ళు సూక్ష్మంలో ఎక్కడ ఉంటారు, అవసరమైనప్పుడు ఒకసారి బయటపడతారు. ఇప్పుడు బలిచక్రవర్తి ప్రార్థించగానే ఆయన తన యొక్క సూక్ష్మమైన చిదాత్మ స్వరూపంలో నుంచి ఒక శరీరాన్ని తగిలించుకొని బయటకు వచ్చారు. ఇది ఎక్కడ బయటకు వెళ్ళాలంటే మనం చెప్పులు వేసుకొని వచ్చినట్టు. బలి రత్నమయ పాత్రలతో తెప్పించిన అర్ఘ్యాన్ని గురువుకి అర్పించి వందనాదులు చేసి కల్ప వృక్ష కుసుమాదులతో పూజించాడు. బహుమూల్యమైన రత్నాసనంలో కూర్చుండబెట్టి ఇట్లా పలికాడు. బలి చెప్తున్నాడు, ఓ మహాత్మా, సూర్యకాంతి తన సన్నిధాన మాత్రం చేత ప్రజల్ని వారి పనుల్లో ఉంచేటట్లు మీ అనుగ్రహం చేయగలిగిన బుద్ధి విశేషం వల్ల మాటలు వస్తున్నాయి. సూర్యుడు వచ్చేటప్పటికి అందరూ వాళ్ళ పనులు చేస్తున్నారు, అట్లాగే మీరు వచ్చేటప్పటికి
నేను మాట్లాడగలుగుతున్నాను అంటే కవిత్వం అనేది గౌరవంగా మాట్లాడుతున్నాను. ఓ దేవా, అత్యంత మోహకరాలైన విషయ భోగాల మీద నాకు అత్యంత విరక్తి కలిగింది. మోహ నివర్తకమైన పరమార్థతత్వం ఏమిటో తెలియకోరుతున్నాను. దాని మీద విరక్తి కలిగింది. మరి మంచిదేది అది మీరు చెప్పాలి. మహాత్మా విషయ సుఖాలకి అంతం ఎక్కడా? అది ఎప్పుడు అయిపోతుంది. చేసి 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 ఎప్పుడు ఫైన్ అవ్వదు. ఎప్పుడు దాని స్వరూపం ఏమిటి? నేనెవ్వండి, నీవెవరు? ఈ తత్వం అంతా నాకు శీఘ్రంగా తెలియజేయండి. మనకు కొన్ని సీరియల్స్ వస్తుంటాయి చూడండి, అది అంతమే ఉండదు. మనం పుట్టినప్పుడు మొదలంటే మన దచ్చిదాకా వస్తూనే ఉంటాయి. డైలీ సీరియల్స్ అంటుంటారు కదా. అట్లా ఈ భోగాలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి, దచ్చిదాకా ఉంటాయి. ఎప్పుడు ఈ సీరియల్కి అంతం అని అడుగుతున్నాను. వీడు ఎప్పుడు అంతం? దాని స్వరూపం ఏమిటి? నేనెవ్వండి, నీవెవరు? ఈ తత్వం అంతా నాకు శీఘ్రంగా తెలియజేయన్నారు. శుక్రాచార్య చెప్తున్నారు, దానవేశుడు అయిన ఓ బలిచక్రవర్తి, నేను ఇప్పుడు ఆకాశానికి పోయే సన్నాహంలో ఉన్నాను. కదండి ఇది. కథ ఏంటంటే మనకి విచిత్రంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చెప్పండి, ఆకాశానికి పోయే ప్రయత్నంలో ఉన్నట్టు. ఆకాశం ఇప్పుడు ఎక్కడికి చిరాకాశ స్వరూపమే, అది కాకుండా ఆకాశానికి నాకు ఇక్కడ చెప్తాను, ఆకాశానికి పోయే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదు, చాలా బిజీగా ఉన్నారని సంగ్రహంగా చెప్తాను విను. ఏంటంటే కథలు మనకి మనసును ఆకట్టుకోవడం కోసం, కాస్త ఆకర్షించి చెప్పడం కోసం. చూడండి, సంగ్రహంగా చెప్తాను. చిత్తే ఇక్కడ ఉంది, ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది, ఇదంతా చిత్తుతో తయారైంది. నీవు చిత్తే, నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. చిత్ అంటే చైతన్యం అని అర్థం. ఇదే తత్వం. చిదిహాస్తి చిన్మాత్రమిదం చిత్వం చిదహం. ఇట్లా ఉంది శ్లోకం. అంతా చైతన్యం, అంతా చైతన్యం. ఇది రోజు ఏ శాస్త్రంలోనే చెప్పాలి. చైతన్యం, అంతా చైతన్యం. ఎట్లాగో అంటే ఇది కనపడుతుంది మనకు క్లుప్తంగా. మనం కూడా సంగ్రహంగా చెప్తాం. మనం కూడా 4-5 టైం అవుతున్నట్టుంది, అందుకని సంగ్రహంగా చెప్తాం. ఇదంతా కనిపిస్తోంది ప్రపంచం అంటే, ప్రపంచం అంతా ఒక అనుభవం. అదే చాలా అనుభవాలన్నీ వస్తుంటాయి, ఒకదానిలో వస్తుంటాయి. అనుభవాల గుంపు, అనుభవాల సమూహం అంటున్నాం. లేదా అంతా కలిపి ఒక అనుభవం ఉంటున్నాం. ప్రపంచం ఎక్కడ ఉంది? మన మనస్సులోనే కలుగుతుంది. ఎక్కడ కలిగినా అదే కదా. ప్రపంచం అనేటువంటి అనుభవం మన మనస్సులో కలుగుతుంది. ఆ మనస్సు ఎక్కడ కలుగుతుంది? పొద్దున మనం చూసినట్టు ఎక్కడ కలుగుతుంది? మరొకసారి చూద్దాం. ఓం గురు, ఇదే ప్రపంచం అనుకో. ప్రస్తుతం అనుకుంటుంది ఓం గురు అని అనుభవం, ఇది ప్రపంచం అనుకోండి. ఓం గురు జయ గురు జయ జయ గురు, ఇవన్నీ శబ్దాలు అన్నాం. శబ్దాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శబ్దాలకు ఆధారం ఏంటి అని చూసాము పొద్దున. ఏంటంటే శబ్దాలకు ఆధారం నిశ్శబ్దం. మధ్యలో ఉన్న దాంట్లో నుంచి శబ్దాలు వస్తున్నాయి. రాత్రి కళ వస్తుంది అనుకున్నాం, పొద్దున కళ వస్తుంది. కళకు ఆధారం ఏంటి? కళకు ముందు ఉన్న స్థితి ఏది? కళకు ముందున్న స్థితి గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఏముంది? శూన్యం. అంటే శూన్యం కాదు, కళ వస్తుంది కాదు నుంచి. అంటే గాఢ నిద్రలో ఉన్న స్వరూపాన్ని ఏమనొచ్చు? చైతన్యం, శుద్ధ చైతన్యం. అంటే స్వప్నంలో ఉన్నది కొంచెం మలిన చైతన్యం, కల్తీ అయిన చైతన్యం అనుకున్నాం. మూలం ఏంటి? నిశ్శబ్దం, నిశ్చలం, నిర్మలం, ఏదైనా పేరు శుద్ధ చైతన్యం. అందులో నుంచే ఇవన్నీ వస్తున్నాయి. ఓం గురు, నిశ్శబ్దంలో ఉంటే శబ్దం వచ్చింది, మళ్ళీ నిశ్శబ్దంలో పోయింది. జయ గురు జయ జయ, నిశ్శబ్దంలోంచి వస్తున్నాయి. 2 శబ్దాల మధ్యలో ఏముంది? నిశ్శబ్దం. ఒక శబ్దం అయిపోయిన తర్వాత ఏముంది? నిశ్శబ్దం.
శబ్దం రావడానికి ముందేమో నిశ్శబ్దం, అందులో నుంచి ఇవన్నీ వస్తున్నాయి. అట్లాగే మనస్సు ఉంటే, మనసు పనిచేస్తుంటే ఈ అనుభవాలు కలుగుతున్నాయి. మనసు పనిచేయకపోతే ఏముంటుంది? మనసు పనిచేయకపోతే ఏముంటుందండి? శుద్ధ చైతన్యం, మనసుకు ఆధారమైనటువంటి శుద్ధ చైతన్యం గాఢ నిద్రలాగా ఉంటుంది. మనసు పనిచేస్తే ఒక అనుభవం కలుగుతుంది. ఇట్లా చెప్తే ఏమైంది? ప్రపంచం అనేటువంటి అనుభవానికి మూలం మొదటి మెట్లు చూద్దాం. మొట్టమొదటి మెట్లో ప్రపంచం చాలా ఉంది, చాలా అనుభవాలు కలుగుతున్నాయి. అదంతా తీసుకొచ్చి ఒక మాటలో చెప్పు, ప్రపంచం అంతా మనస్సులో ఉంది అనొచ్చు. అందుకే ఏ అనుభవం కలిగినా మనసులో కలగలేదు. కాదండి నాకు అనుభవం కలగకపోతే ఏమైంది? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి అనుభవం కలుగుతుంది కదా అంటే, ఆ వాళ్ళు కూడా నీ అనుభవంలోనే ఉన్నారు. వాళ్ళకి అనుభవం కలుగుతుంది కదా అనుకోవడం కూడా నీ అనుభవం, నీ మనసే కాదు. వాళ్ళకు ఉందంటే సరిపో, వాళ్ళ సంగతి వదిలేయండి. మనకు సంబంధించినంత వరకు మన ప్రపంచం అంటే మన మనస్సే. ఇది మొదటి మెట్ట. తర్వాత కొంచెం దాన్ని సాగదీస్తే ఆ మనస్సుకి ఆధారం ఏంటి? ఆ మనస్సు ఎక్కడుంది అంటే, మనస్సు అణిగిపోయిన స్థితిలో ఏది ఉంటుందో దాంట్లో ఉంది మనస్సు. గాఢ నిద్రలో శుద్ధ చైతన్యం అందులో ఉంది, అందులోనే చూస్తుంది మనస్సు. ఇప్పుడు కూడా మనస్సు ఉందా? ఉంది. ఎట్లా ఉంది? అన్ని కంటికి ఇంద్రియములు సహాయంతో, కన్ను ముక్కు చెవి నాలుక స్పర్శ వీటితో రకరకాల అనుభవాలు జరుగుతున్నాయి. అది కాకుండా కేవలం మనసులో ఊహలతో లోపల ఇంద్రియాలు, అంతరింద్రియాలు, లోపల ఇంద్రియాలను కల్పించుకున్నటువంటి అనుభవాలు కలుగుతున్నాయి. ఆగినప్పుడు ఆగి చూడు, ప్రపంచం యొక్క అనుభవం లేదు. ఆగినప్పుడు ప్రపంచం యొక్క అనుభవం లేదు. మరి ఏముంటుంది? శుద్ధ చైతన్యం. దాన్ని ఇక్కడ చిత్ అన్న, చిత్ చైతన్యం. చైతన్యం మాత్రమే ఉన్నది. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా, తర్వాత సంగతి వదిలేండి. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏముంటుంది మనకి? చైతన్యం. తెలుసుకునే చెప్పు. తక్కిన అనుభవాలు వస్తుంటే పోతుంటాయి, సుఖాలు వస్తుంటే పోతుంటాయి, దుఃఖాలు వస్తుంటే పోతుంటాయి, రకరకాల ఆలోచనలు, అనుభవాలు, భావాలు వస్తుంటే పోతుంటాయి. నిన్ను వీడని నీడనులే అంటారు. అది ఏది? నిన్ను వీడని నీడ చైతన్యం. వదలదు మనం పుట్టినప్పుడు చచ్చేదాకా ఉంటుంది. అదే చైతన్యం అని మాట్లాడాం. ఇంకో రకంగా నేనే చైతన్యం అదే ఉంది. అందుకని నువ్వు చైతన్యమే, నేను చైతన్యమే, ఇదంతా చైతన్యమే. చైతన్యం తప్ప రెండోది ఏం లేదు. తెలుసుకుంటే జాలన్నాడు. చిత్త ఇక్కడ ఉంది. ఇదంతా చైతన్యం మాత్రమే. ఇదంతా చైతన్యంతో తయారైందే. నీవు చిత్తే, నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. సంగ్రహంగా అంటే క్లుప్తంగా తాత్పర్యంతో చెప్తే ఇదే తత్వం. వివరంగా చెప్పిన ఇదే. వివరంగా చెప్పినట్టంటే కథలు చెప్పాలి. ఇట్లా కథలు చెప్పి రకరకాలుగా చెప్పి, ఇది చెప్పి అది చెప్పి, కవిత్వం చెప్పి, ఏవేవో మాటలు చెప్పి చెప్పాలి. ఒక్క మాటలో చెప్పనండి, ఇదంతా చైతన్యమే. చైతన్యం మూలంలో ఉండబట్టి ఆ చైతన్యంలో నుంచి నీ మనసు బయటకు వచ్చి ఆ మనస్సులో వచ్చినటువంటి చలనముల వలన ప్రపంచం తోస్తుంది. ప్రపంచం ఉంది కానీ మనసు ఉండడం వల్ల తోస్తుంది. ఇది ఒక రకం. దాన్ని ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు. ఎట్లాంటి చైతన్యం ఉన్నది? చైతన్యం మాత్రమే ఉన్నది. ఆ చైతన్యంలో ఒక చలనం వచ్చింది, స్పందన అంటారు. చైతన్యంలో ఒక చలనం వచ్చింది. చలనంలో ఒక రకం స్పందన. స్పందన అంటే అటు ఇటు కొట్టుకోవడం. ఆ స్పందన మనస్సు. ఆ మనస్సులో వచ్చిన స్పందన ప్రపంచం. దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే, అలాతము అని పేరు పెట్టారు ఉపాసనలో. అలాతం అంటే నిప్పు కొరివి. మనకు కావాలంటే ఒక చీకటి గదిలో ఒక సాంబ్రాణి గడ్డి లాంటిది వెలిగించామనుకోండి, అగరబత్తి.
వెలిగిస్తే అక్కడ ఏమి ఒక బిందువులాగా కనపడుతుంది, ఒక చుక్క, ఎర్రగా చుక్క కనపడుతుంది, చీకటి వేరే ఏం కనపడాలి. దాన్ని ఇట్లా 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 తిప్పాను అనుకోండి, ఒక గీతలాగా కనపడుతుంది. ఇట్లా గుండ్రంగా తిప్పాను అనుకోండి, గుండ్రంగా వృత్తాకారం అంటారు, అది కనపడుతుంది. ఇది ఇంకో రకంగా చెప్తే ఏదో అక్కడ నక్షత్రం లాగా కనపడుతుంది. ఉన్నది ఒకటే బిందువు, తిరగటం వలన రకరకాలుగా కనపడుతుంది. అట్లా ఎందుకు చెప్పాడు ఉదాహరణ, మనస్సు తిరుగుతోంది, స్పందన గిర్రం తిరుగుతుంది, రకరకాలు కనపడుతుంది. అబ్బాయి ఇదేంటంటే మనకి అర్థం కావట్లేదు అంటే అర్థం కాదు, కానీ నిజం. ప్రస్తుతం మనకు కొత్త కొత్త ఉదాహరణలు వస్తున్నాయి. టీవీ తెర ఉందనుకోండి, మనకి టీవీ తెర మీద బొమ్మ కలపడాలంటే బొమ్మ మొత్తం ఒకసారి రాదిట, ఒక బిందువులో మార్పులు వస్తూ ఉంటాయి, కొంచెం ఎర్రగా తెల్లగా నల్లగా. ఆ బిందువు మారుతుంది చాలా స్పీడ్గా, ఒక సెకండ్లో 1000 సార్లు 10,000 సార్లు ఆ తెర మొత్తం ఎక్కడి నుంచి తిరుగుతుంది. ఆ బొమ్మ మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. స్పందన, ఆ బిందువు యొక్క స్పందన టీవీ తెర మీద బొమ్మలు కనబడేటట్టు చేస్తుంది. కొత్త కొత్త ఉదాహరణలు వస్తున్నాయి. అట్లా ఈ మనస్సు స్పందన విరగం తిరుగుతుంది. అట్ట కుదురుతుందని నేను అడిగితే నన్ను ఇంకో సత్యం సమాధానం చెప్తే, కళలో ఏం జరుగుతోంది, కళలో ఏం జరుగుతోంది, ప్రపంచం ఎక్కడో వచ్చి నీ కళలో ముక్కులో దూరుతోందా? కళలో జరిగేదంతా స్పందన, మనస్సు యొక్క స్పందన. అంతకుముందు శుద్ధ చైతన్యం ఉంది, శుద్ధ చైతన్యంలో ఒక స్పందన కలిగింది. మొట్టమొదటి కలిగిన ఆ స్పందనకి మనస్సు అని పేరు పెడితే, తర్వాత వచ్చే స్పందనలన్నిటికీ మనస్సులో కలిగే స్పందనలను పేరు పెడితే ఊరికి చెప్పుకోవడం కోసం ఏదో ఒక స్పందన కలుగుతూ ఉంటే అక్కడ ఏదో ప్రపంచం ఉన్నట్టు, నేనున్నట్టు, నువ్వు ఉన్నట్టు, ఏదో అవుతున్నట్టు అదవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదంతా చైతన్యం యొక్క స్పందన, కదలిక. ఏమున్నది? చైతన్యం మాత్రమే ఉన్నది. ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయండి అంటే, ఒక స్పీడ్గా తిరుగుతుంది అనుకోండి, ఆ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది, చూశాను. ఎన్ని రెక్కలు ఉన్నాయి అని ఇట్లా లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అంత తేలిక తెలియదు. ఆగినప్పుడు చూస్తే 3 రెక్కలు. మరి తిరుగుతున్నప్పుడు అంటే గురువులు తిరుగుతుంది, ఎందుకు తిరుగుతుంది, 8 ఉన్నాయి, 10 ఉన్నాయా, 15 ఉన్నాయా, 20 ఉన్నాయా, రెక్కలు ఎన్నో ఉన్నాయని తెలియదు మనకి. అది స్పందన. అటువంటి స్పందన చాలా స్పీడ్గా తిరుగుతుంది. టీవీ తెర మీద తిరుగుతుందని అంతకంటే ఎక్కువగా స్పీడ్గా తిరుగుతుందేమో చైతన్యంలో వచ్చిన స్పందన. మనస్సులాగా వచ్చి, మనస్సు అనే పేరు వచ్చి మనస్సులాగా, అందులో స్పందన ప్రపంచంలా కనిపిస్తోంది. దీనికి రుజువు ఏంటంటే స్వప్నం, కళ. కళలో ఉన్న ప్రపంచం అంతా మనస్సు యొక్క స్పందన అయితే, ఇప్పుడున్న ప్రపంచం మనస్సు యొక్క స్పందన అంటంలో తప్పేమిటి? ఇప్పుడున్న ప్రపంచం కూడా అంతే, మనస్సు యొక్క స్పందన. మనసు ఉంటే ఉంటుంది, మనసు లేకపోతే ఉండదు. ఆ దృష్టితో చెప్పాడండి మహానుభావుడు ఎవరు, శుక్రాచార్యుడు. చిత్తే ఇక్కడ ఉంది, ఇదంతా చిత్ మాత్రమే అయింది, ఇదంతా చిత్తుతో తయారైంది, నీవు చిత్తే నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. సంగ్రహంగా కుదురు ఇదే తత్వం. ఇది తెలిసావా, తెలుసుకున్నావా, ఇంకేం లేదు. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. అది సారభూతమైన విషయాన్ని చెప్పారు. మనం ఆగి చూడు, మళ్ళీ చూడు, అది చైతన్యం ఉంది. కాబట్టి అట్లా చూస్తూ ఉండే ఎప్పుడో ఒక స్పందన వస్తుంది. అక్కడ నిశ్చలంగా ఉన్నాం, కాసేపేటప్పుడు ఊరుకోలేక ఒక స్పందన వస్తుంది. ప్రారంభం అనండి, మనసు ఏదో శక్తి. అది ఎంతసేపు మనం నిశ్చలంగా ఉండగలం? 5 క్షణాలు అన్నాం, 5 సెకండ్లు. కొంతమంది 1 నిమిషం సేపు ఉంటారు, 5 నిమిషాలు ఉన్నారు, 10 నిమిషాలు ఉన్నారు. ఎప్పుడప్పుడు మళ్ళీ బయటికి వస్తుందిగా ఒక స్పందన వస్తుంది. గమనించండి, ఎప్పుడు స్పందన వస్తుంది కనిపెట్టండి. నాకు ఇప్పుడు ఒక స్పందన వస్తుంది, ఏమని తర్వాత ఏం చెప్పాలి? అది లేకపోతే, ఏ స్పందన లేకపోతే
అంతా అదే. నీలోన వెలుగు నాలోన వెలుగు నిఖిల భూతములందు నిలుచు ఒక వెలుగు. అందరిలోనూ ఒకటే వెలుగు. వెలుగు అంటే దేని చెప్పిన వెలుగు అంటే ఇక్కడ అర్థం చైతన్యం. నాకు ఈ గోడ కనపడుతుందంటే చైతన్యము గోడలాగా మారింది. చైతన్యంలో ఒక స్పందన వచ్చి మనసు ఒక రకంగా ఉంటే గోడ, ఇంకొక రకంగా చూస్తే చెట్టు కనపడు. అదే చైతన్యంలోనే. ఉదాహరణ తెర మీద బొమ్మలు అనుకోండి. తెర అదే తెర, వెనకాల ఉండే వెలుతురు ఉంటుందే అది ఒకటే, మధ్యలో ఫిల్మ్ ఒకటి కదులుతూ ఉంటుంది. దానివల్ల రకరకాల బొమ్మలు వస్తున్నాయి. మనం ఏం చేస్తాం, ఏ బొమ్మ అయినా సరే ఆ వెలుతురే అనొచ్చు. ఏ బొమ్మనే కానీ మౌనంలో ఉన్న వెలుతురే అది చెప్తున్నాడు. చిత్తే, ఏది చూసినా చిత్తే. నీలోన వెలుగు నాలోన వెలుగు నిఖిల భూతములందు నిలుచు ఒక వెలుగు. అవనియందున్న వెలుగు ఆకాశమున వెలుగు, భూలను ఆకాశంలో. అఖిల జ్యోతులలో వెలుగు అంధకారమున వెలుగు. జ్యోతులు అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రం ఏంటంటే వాటిల్లో వెళ్తుంది. అంధకారంలో కూడా వెళ్తుంది అన్నాడు. అంధకారం అంటే కటిక చీకటి, కన్ను పొడుచుకున్న కాంతలో చీకటి అంటారు. చీకట్లో కూడా వెళ్తుంది అన్నాడు. ఎట్లా? ఆ వెలుతురు కాదు. చీకట్లో ఉండే వెలుగు ఏంటంటే చైతన్యం అనే వెలుగు. ఎందుకని? ఇది చీకటి అనే బొమ్మ పడుతోంది. బొమ్మ పడకుండా పోలా, మనసు స్పందించి ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది నక్షత్రాలు, ఇది చెట్టు, ఇది గోడలు, ఇది మనుషులు అని చెప్పినట్టుగానే చైతన్యం ఇంకొక రకంగా స్పందిస్తే అంధకారం, చీకటి. చీకటి అనడానికి కూడా నీ యొక్క చైతన్యం కావాలి. ఏకశ్లోకి అని ఉందండి. ఒకే ఒక శ్లోకంలో తత్వం. ఈయన చెప్పాడు ఒక్క శ్లోకంలోనే తత్వం చెప్పాను నేను, చెప్తాను సంగ్రహాన్ని అంటూ శంకరాచార్యులు రాసింది ఏకశ్లోకి అన్నాడు. నువ్వు అన్నింటినీ తెలుసుకోవాల్సిన జ్యోతి ఏది అన్నారు. జ్యోతి అంటే వెలుతురు. ఈ శక్తి ఏంటంటే పగలప్పుడు సూర్యుడు వెలుతురు అన్ని తెలుసుకుంటాడు. సూర్యుడు లేనప్పుడు చంద్రుడు, నక్షత్రం మొదలైనవి. అది కూడా లేనప్పుడు దీపము, అది కూడా లేనప్పుడు అన్నారు. ప్రశ్న ఒక శ్లోకంలో ఇవన్నీ వచ్చేసింది. కిం జ్యోతిస్తమాన అని వచ్చింది. దీపం కూడా లేనప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేవు, దీపం కూడా లేదు. అప్పుడు వెలుగుంది. ఏం వెలుగుంది? ఏమీ లేదు, చీకటిగా ఉంది అని తెలుసుకుంటున్నానికి నీలో ఒక వెలుగు ఉంది. అది ఉంది. సూర్యుడు, చంద్రుడు, వెలుతురుంది అని చెప్పడానికి ఏ తెలివి కావాలో ఇక్కడ ఏమీ లేదండి అని చెప్పడానికి కూడా ఆ తెలివి కావాలి. ఆ తెలివి ఉన్నది. అది అసలైన తెలివి. అఖిల జ్యోతులలో వెలుగు అంధకారమున వెలుగు. అల్పమందున్న వెలుగు అధికమందున్న వెలుగు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం ఉంటారు. పెద్ద పెద్ద వాటిలోనూ ఉంది చైతన్యం, చిన్న చిన్న అల్పమైన వాటిలోనూ ఉంది. గడ్డిపోతలోను, చీమ మొదలు ఏనుగు వరకు ఇతర రకరకాలు అన్నింటిలోనూ అదే వెళ్తుంది. అల్పమందున్న వెలుగు అధికమందున్న వెలుగు అన్నిటా ఒక రీతి అంటని వెలుగు. అంటుతున్నట్టు ఉంటుంది, అంటున్నట్టు. చూడండి, శుద్ధ చైతన్యం ఉంది. శుద్ధ చైతన్యం ఒక పెద్ద బొమ్మ పడింది. ఏం బొమ్మ? ఏనుగు అని చూసాం. నిజంగా ఏనుగు చూడొచ్చు, లేదా కళ్ళు మూసుకుని ఏనుగు ఊడించుకున్నాం కాలు వచ్చినట్టుగా. శుద్ధ చైతన్యం ఇప్పుడు పెద్ద శుద్ధ చైతన్యం, చిన్న శుద్ధ చైతన్యం. టీవీ తెర మీద వచ్చింది ఏనుగు బొమ్మ వచ్చింది. ఆ తర్వాత ఒక చిన్న చీమను చూపించాడు. ఏనుగు మీద ఒక చీమ ఎక్కింది అనుకో, వాడు దాన్ని ఏమంటాడు, ఫోకస్ చేసి క్లోజప్ షార్ట్ చూపించాడు. దగ్గర తీసుకొని చీమను చూపించాడు. ఆ చీమ మొత్తం తెరలోనే ఉంది. తెర మొత్తానికి సరిపడి చూపించాడు చీమ. తెర మొత్తానికి సరిపడి ఏనుగు చూపించాడు. విచిత్రం. అదే విచిత్రం లోపల జరుగుతాం. అధికమందున్న వెలుగు అల్పమందున్న వెలుగు అన్నిటా ఒక రీతి అంటని వెలుగు.
క్రింద మీదన్ను వెలుగు, కింద మనతో కూర్చోండి. కింద మీదన్ను వెలుగు, ముందు వెనుకల వెలుగు, అంతరాయము లేక అంతటా ఒక వెలుగు. సంధియందున్న వెలుగు, సంకల్పమున్న వెలుగు, సంధియందున్న వెలుగు. మనం ఎప్పుడు సంకల్పం అంటే వాళ్ళకి ఓం గురు కావాలని చెప్తున్నాం. ఒక సంకల్పం ఓం గురు జయ గురు, మధ్యలో సంధిస్తాం, సంధిలో ఉపయోగించండి. ఇది వాళ్ళందరూ వస్తుంటే మనం కావాలని పెట్టుకున్నాం, మన సాధన కోసం మనం పెట్టుకోవచ్చు. లేకపోయినా సంధి స్థితి వాళ్ళందరూ వస్తుంటాయి. ఒకసారి ఆలోచించాం, మళ్ళీ కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఒక క్షణం అట్లా ఆగుతుంది. మనం కావాలని పెట్టుకుంటున్నాం, దాన్ని బాగా గుర్తించడం కోసం. సంధి సంకల్పమున్న వెలుగు, సంధియందున్న వెలుగు, సుక్తి అందున్న వెలుగు. సుక్తి అంటే గాఢనిద్ర, గాఢనిద్రలో కూడా వెళ్తుంటుంది. ఏంటి నాకేం తెలియట్లేదు, హాయిగా ఉన్నానని మెలుకు నాకు చెప్తున్నాడు, ఆ జ్ఞానం ఉంది. సుక్తి అందున్న వెలుగు, శూన్యమందున్న వెలుగు. శూన్యం ఏం లేదని చెప్పి కూడా వెళ్తుంది. భగవంతునిలో వెలుగు, భక్తులందున్న వెలుగు. దేవుడు అన్నా కూడా అదే వెలుగు. భగవంతుడు అనే ఐడియా నీకు వచ్చిందన్నమాట ఒక సంకల్పం. భగవంతునిలో వెలుగు, భక్తులందున్న వెలుగు, ఎదలు నిండిన వెలుగు. ఎదంటే హృదయం, మన మనసులో, మన లోపల. ఎదలు నిండిన వెలుగు, ఎన్నడారని వెలుగు. ఆ వెలుగు ఆరదుట. చూడండి బాగుంది. ఎదలు నిండిన వెలుగు, ఎన్నడారని వెలుగు, నీలోన వెలుగు, నాలోన వెలుగు, నిఖిల భూతములందు నిలుచు ఒక వెలుగు. ఇది ఎవరు చెప్పారు? బలిచక్రవర్తి కాదు, శుక్రాచార్యుడు వారు బలిచక్రవర్తికి చెప్పినట్టుగా, వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి చెప్పినట్టుగా మనం చెప్పుకున్నాం. తర్వాత కదా సీరియల్ అన్నమాట. చిదానంద రూప శివోహం శివోహం ఓం